ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు ది ఫేమస్ మోస్ట్ జర్నలిస్ట్ అయితే ఉన్నారు. ఏంటా జర్నలిస్ట్ అంటున్నా అనుకుంటున్నారా? మనం భరత్ అనే నేను మూవీలో శుభోదయం సుబ్బారావు గారు అనమాట. ఆయన ఆ పేరు చెప్పగానే మనకు గుర్తుండిపోతుంది. అంత కరణ శుద్ధితో ఆ ఫేమస్ మోస్ట్ డైలాగ్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ మనతో పాటు శుభోదయం సుబ్బారావు గారు. సార్ అదేనా మీ ఒరిజినల్ నేమ్? సో ఇండస్ట్రీలో అదే నేమ్, నా స్క్రీన్ నేమ్ అదే. ఓకే, యాక్చువల్లీ అయితే రాజశేఖర్. సో రాజశేఖర్ గారు అయితే మనతో పాటు ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన నెక్స్ట్ చాలా అప్కమింగ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. పుష్ప 2లో కూడా ఉన్నారనమాట. హలో సార్, ఎలా ఉన్నారు? అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో మీరు అసలు ఇండస్ట్రీ సైడ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగ అప్పుడు చేసేవాళ్ళని చెప్పి నాకు తెలుసు. దాని తర్వాత ఇండస్ట్రీకి ఎట్లా చేంజ్ అయ్యారు? సో అది మనకి ఏదో అంటారు చూసారా, చాలా లెందీ ఉంటుంది. అంటే ప్రతి ఇంట్రెస్ట్లో చెప్తూనే ఉన్నాము. మోరోరెస్ అదే లైక్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద అంటే లైక్ సడన్గా చిన్నప్పటి నుంచి కరెక్ట్గా కల్చరల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద. బట్ దెన్ అప్పుడు రిసోర్సెస్ వల్ల రాలేకపోయి, ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వలేక. సో ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ సెటిల్ అయిపోయి మిడిల్ ఏజ్లో రావడం జరిగింది. అండ్ అంటే అవుట్ ఆఫ్ ద బుల్ యాక్చువల్గా నేను లాస్ట్ కంపెనీ వర్క్ చేసినప్పుడు నేను బయట యూఎస్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ ఇన్సిడెంట్లీ బయట మనం సైట్ సీయింగ్ వెళ్తుంటాం కదా, అక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలుగా బయటకు వెళ్ళి ఎక్కడ చూసుకుంటాం కదా, టూరిస్ట్ ప్లేస్లో ఫొటోస్ తీసుకుంటాం కదా, అలా ఫొటోస్ తీయడం వల్ల అది అతను ఏంటంటే ఇన్సిడెంట్లీ ఫిలిం సైడ్ ఉన్నాడు కాబట్టి కొద్దిగా సినిమాటిక్ లెన్సెస్తో చేయడం జరిగింది. సో ఆ ఫొటోస్ వచ్చిన తర్వాత ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్. అంటే మనం స్క్రీన్లో సినిమాటిక్ లెన్సెస్ ఇలా కనబడతాం, స్క్రీన్ ప్రెసెన్స్ ఎంత ఉంటుంది. సో అక్కడ ఒక ట్రిగ్గర్ అయింది. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ ట్రిగ్గర్ అయినా మనకి రిసోర్సెస్ ఇప్పుడు చాలామందికి అనుకుంటారు ఇండస్ట్రీలోకి రావాలి ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డెడికేషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం దాని ప్రాపర్ ఛానల్ దొరకాలి ఎంటర్ అవ్వడానికి. వచ్చిన తర్వాత దాన్ని సస్టైన్ చేయడం అనేది పెద్ద మేజర్ ప్రాబ్లం, పెద్ద ఛాలెంజ్ అది. సో అలాగా చేస్తున్నప్పుడు సరే మనకి వైరబోర్డ్స్ తెలియాలి, ఇంకా 100% డెసిషన్ తీసుకోకముందే ఇన్సిడెంట్లీ మా పెద్ద అబ్బాయిని లైక్ ఆర్టిస్ట్గా లాంచ్ చేయడం జరిగింది. సో తనతో పాటు షూటింగ్స్కి వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇన్సిడెంట్లీ ఒక యాడ్ మూవీకి టీఎన్ఆర్ గారు డైరెక్ట్ చేశాను, అంటే మా అబ్బాయి చేసిన యాడ్ మూవీకి. సో ఆయన నన్ను చూసిన వెంటనే ఫస్ట్ ఈ ఐడెంటిఫైడ్ మీ, సార్ మీరు అప్పటికి ఇంకా నేను వర్క్ చేస్తున్నాను, మీరు ఇలా ఉన్నారు కదా, లైక్ వై కాంట్ యూ ట్రై, ఈ హైట్ అదంతా ఉంది. ప్లస్ తర్వాత ఏంటంటే ఆ టైంలో మనకి చాలామంది సీనియర్ ఆర్టిస్టులు అందరూ చాలామంది చనిపోవడం జరిగింది. అంటే 40-50 ఇయర్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ. సో చాలా వ్యాక్యూమ్ ఉందండి, రిక్వైర్మెంట్ ఉంది ఈ ఏజ్ క్యారెక్టర్స్కి, సో వై కాంట్ యూ ట్రై అని చెప్పారు. సో ముందు నుంచి ఫ్రెండ్స్ ఎలా ఎంకరేజ్ చేసినా, సాధారణంగా ఫ్రెండ్స్ ఏంటంటే మన ఏదో ఆట పట్టించడానికి అంటుంటారు అలాగే. సో ఒక ఫిలిం పర్సనాలిటీ, అందులో ఆయన డైరెక్టరు తర్వాత ఆర్టిస్ట్ కూడా చెప్పిన తర్వాత నేను సీరియస్గా ఆలోచించి అప్పుడు ఇంక వేరే కూడా దాన్ని ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసి ప్లాన్ చేసి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కనుక్కుని దాన్ని బట్టి అలాగా ఇంట్లో పర్మిషన్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అందులోకి ఏంటంటే ఆ మిడిల్ ఏజ్లో ఫ్యామిలీ కమిట్మెంట్స్ అంత నాట్ ఏ ఈజీ టాస్క్, చాలా హై రిస్క్, అది క్యాలిక్యులేటెడ్ రిస్క్తో వెళ్ళి దిగి సో ఫైనాన్షియల్ బ్యాకప్ పెట్టుకొని రావడం జరిగింది. సో యాక్చువల్లీ నా ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే అంటే అదే మా ఫ్రెండ్ ఉంటే తనేమో నాకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అని కాకుండా బేసిక్ ఇన్పుట్స్ అనేది, యాక్టింగ్ అంటే ఏంటి, సెన్సెస్ అంటే ఏంటి, అలాగా మేము చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూ ఎర్లీ అవర్స్ వెళ్ళి చేసేవాళ్ళు అనమాట, తన సెషన్స్ చెప్పేవాడు. అండ్ సేమ్ అంటే ఇప్పుడు మన రెగ్యులర్ బయట ఐటీలో ఉండే టైమింగ్స్ వేరు, సినిమా ఇండస్ట్రీ టైమింగ్స్ వేరు. సో నార్మల్ ఏంటంటే మనం బిఫోర్ సన్ రైజ్ లెగుస్తాం, ఇంటి నుంచి బయటకు వస్తాం, ఆఫ్టర్ సన్సెట్ ఇంటికి వెళ్తాం. అండ్ లైట్ కూడా ఒకసారి అంటే ఆఫ్టర్ లేట్ నైట్స్ కూడా వెళ్తుంటాం షూటింగ్. సో ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ లెగిచి అంటే తను నాకు ఏంటంటే ప్రాపర్ అంటే రియల్ టైం క్లాసెస్గా ప్రాక్టికల్ ట్రైనింగ్గా నాకు ప్రాపర్ ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ ప్రాసెస్లోనే అంటే రేపు పొద్దున్న ఒక డైరెక్టర్ మనం ఏదైనా అడగడం నో చెప్పకూడదు, దేనికన్నా కీపింగ్ ఎసైడ్ ఏజ్, ఎలాంటి క్యారెక్టర్ అని మనం చేయాలని చెప్పినప్పుడు దీని ఏరోబిక్స్ క్లాసెస్కి వెళ్ళడం జరిగింది. డ్యాన్సెస్ అని కాకపోయినా హైట్ ఇదంతా డెఫినెట్లీ యాక్షన్ సీక్వెన్సెస్ చేసెస్ ఇవన్నీ ఉంటే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలని. సో అలా ఎర్లీ మార్నింగ్ ఏరోబిక్ క్లాసెస్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కేబీఆర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క గేట్ దగ్గర, అంటే కన్సిడరింగ్ ఒకటి ఏంటంటే ఫోబియా పోవాలని, ఇప్పుడు మన ఇండస్ట్రీ కెమెరా ఫియర్ ప్లస్ క్రౌడ్లో మధ్యలో చేయాలి, ఎంతమంది క్రౌడ్లో. అండ్ అదర్ థింగ్ ఈజ్ దట్ అక్కడ కేబీఆర్ చుట్టూ మన ఫిల్మ్
ఫిలిం బఫ్స్ అందరూ వాకింగ్ చేస్తుంటారు, సో ఎవరో ఒకరు కంట్లో పడతామా అనే చిన్న దీంతో అలా చేయడం జరిగింది. బట్ ఫార్చునేట్లీ అంటే స్టార్టింగ్ నాకు అదే నేను ఏదైతే ఫోటోషూట్స్ చెప్పాను రివ్యూస్లో అవి యాక్చువల్గా ఫేస్బుక్లో అప్లోడ్ చేసిందో చాలామంది నాకు ఏంటంటే అది ఒకటి క్యాప్ పెట్టి ఉంటుంది ఏదో డైరెక్టర్ అనుకొని చాలామంది నాకు రైటర్స్ కానీ లేదంటే ఎవరు రెగ్యులర్ ఆర్టిస్ట్ కూడా నాకు పింక్ చేసేవారు ప్రొఫైల్స్ పంపించి. సో అలా వాళ్ళకి చెప్పడం లేదు నేను మీలాగా నేను అప్కమింగ్ అంటే ఇంకా నాకు ఫిలిం సైడ్ అసలు పరిచయం లేదని చెప్పిన తర్వాత అలా కాంటాక్ట్స్ పెరిగి ఫైనల్లీ నాకు ఒక ఫేస్బుక్ ద్వారా నాకు ఫస్ట్ క్యారెక్టర్ ఒకటి వచ్చింది. ఫస్ట్ నేను స్క్రీన్ కెమెరా ఫేస్ చేసింది చంద్రమోహన్ గారి కాంబినేషన్లో. సూపర్ సార్. పాషా అందరవాడ్ అని చెప్పి ఇట్స్ చైల్డ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. చైల్డ్ హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసి స్టార్టింగే. అక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ చిన్న షార్ట్ ఫిలిమ్స్ చాలా చేశాను, రీయూనియన్ డే ఇవన్నీ అని చెప్పని. సో నా కెరియర్కి నాకు సాలిడ్ ఫౌండేషన్ వేసింది నేను నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ చేయడం అండి ఇనీషియల్ డేస్లో. ఈవెన్ రైట్ నౌ బాగుంది. అండ్ ఎస్పెషలీ మన ఫిలిం ఇన్స్టిట్యూట్ ఒక గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది కదా, ఏఎస్ఎఫ్ అన్నపూర్ణ వాళ్ళు కానీ రామానాయుడు స్టూడెంట్స్ యాక్టింగ్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ వచ్చేది. అవి బయటికి రావు, ఎందుకంటే ఇంటర్నల్గానే ఉంటే ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్తాయి, యూట్యూబ్లో కూడా రావు అనమాట. సో వాళ్ళందరికీ థియేటర్ పర్ఫార్మెన్స్ అంటారు, అదేనా సార్? అదేనా థియేటర్ పర్ఫార్మెన్స్ దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఏంటంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎవరైతే ఫిలిం ఇన్స్టిట్యూట్స్లో ఉన్నారో ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్లీ దాంట్లో ఒక 5 to 10% అన్న మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్స్ అవుతున్నారు. సో అంటే నేను వాళ్ళకి హెల్ప్ చేశానన్న దీనికన్నా నాది కూడా ఒక స్వార్థం ఉంటుంది, ఎందుకంటే ఐ నో బికాజ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న డెఫినెట్లీ రేపు ఎవరో టాప్ లెవెల్ డైరెక్టర్స్ అవుతారు. సో అలాగే నాకు చాలామంది అప్పుడు సపోర్ట్ చేసిన డైరెక్టర్స్ అందరూ గుర్తుపెట్టుకొని ఎస్పెషల్లీ ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ ఇవ్వడం అలాగా జరుగుతుంది. సో అలాగా స్టార్ట్ అయింది జర్నీ అనేది. తర్వాత నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ వచ్చి కిక్ 2. అక్కడ నుంచి ఇంకా అంత నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియడం, లైక్ 75 days చేసాం మొత్తం షూట్ అంతా, డిఫరెంట్ అవుట్డోర్స్లో చేయడం వల్ల వాళ్ళతో బాగా ర్యాపో పెరిగింది. ఆ బాండింగ్ పేరు ఇప్పుడు కూడా అందరూ టచ్లో ఉంటాం ఆ టీం అంతా. కానీ చాలా టఫ్గా సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే యూఎస్లో అంటే ఇట్స్ అబౌట్ మనం ఇన్కమ్ చూసుకుంటే ఎక్కువ ఉంటుంది, బట్ కంపేర్ టు ఇండస్ట్రీ చాలా తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. అంటే మీకు అదే మీకు ఎలా అది మీకు జాబ్ ఎనీ జాబ్ అండ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ సాఫ్ట్వేర్ మీకు మంత్ కూడా కాదు, 30th కూడా కాదు, వీకెండ్ అనుకోండి, ఈవెన్ 20th 29th కూడా శాలరీ పడిపోతుంది. అవునవును. మహా అయితే కొద్దిగా టార్గెట్స్ ఇచ్చేవి, అంటే మన డొమైన్ బట్టి అవి మార్కెటింగ్ అయితే ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది. ఈవెన్ సర్వీస్ సెక్టర్ కూడా డొమైన్ అంటే లైక్ అచీవబుల్ టార్గెట్స్ అన్నీ ఉంటాయి. సో ఆ ప్రైజ్ ఉంటుంది, మేనేజర్ టాప్ లెవెల్ మేనేజర్ ప్రైజ్ వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అమౌంట్ పడిపోతుంది. అండ్ తర్వాత మనకి ఏంటంటే షెడ్యూల్ లీవ్స్ ఉంటాయి, పెయిడ్ లీవ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ చాలా అంటే లైక్ కంఫర్టబుల్ జోన్ ఉంటుంది ఐటీ అంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ నాకు ఆల్రెడీ మా ఫ్రెండ్ తను ఆల్రెడీ నాకు ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అలాంటి సిచ్యువేషన్ అయితే లెట్స్ ఫేస్ ఇట్. ఓకే. అంటే చాలామంది అంటే నాట్ టు సే దిస్, చాలామంది వచ్చి పాపం ఇవి అంటే ఇనీషియల్గా ఈ హర్డిల్స్ తట్టుకోలేక వెళ్ళిపోతారు, బ్యాక్అవుట్ అయిపోతారు. సో నేను అన్నీ ప్రిపేర్డ్గా వచ్చాను, అంటే రెగ్యులర్ సినిమా కష్టాలు, కృష్ణానగర్ సినిమా కష్టాలు అవన్నీ క్రాస్ చేసి అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు కొద్ది గొప్ప ఈ సిచ్యువేషన్. ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు సార్ మీరు అసలు ఈ యాక్టింగ్ సైడ్? అంటే జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి 42 అండి. 42 ఏజ్లో? 41. సూపర్. సో మీకు రికగ్నైజేషన్ వచ్చింది భరత్ అనే నేను దగ్గర నుంచి, మీకు అసలు మొత్తం ప్రతి ఒక్కరు అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు అంటే ప్రీవియస్ టు భరత్ అని నేను కూడా నేను చేశానండి ప్రాజెక్ట్స్, అంటే లైక్ అంటే ఇంత రికగ్నేషన్ రాలా. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సినిమాలు అక్కడ పెడితే నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ చేసి అంటే క్రౌడ్లో బాగానే వెళ్ళింది, ఆడియన్స్లో. తమాడా మీడియా వాళ్ళది పెళ్లిగోల అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అసలు యాక్చువల్గా వెబ్ సిరీస్ అనే కాన్సెప్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో దాంట్లో ఆమె వర్షిని ఫాదర్గా చేశా. Season 1, Season 2, Season 3 ట్రాక్ మరి వేరే. అంటే యాక్చువల్గా ఇనిషియల్లీ వాళ్ళు VIU వాళ్ళు 5 series వరకు 5 seasons వరకు ఒప్పుకున్నారు. బట్ మధ్యలో ఏంటంటే 3rd seasonతో ఆపేశారు. Season 1, Season 2, Season 3. 1, 2 బాగా వర్కౌట్ అయింది, Season 3 కొద్దిగా అంత ఇదైంది, ఇంకా ఆ సీజన్ ఆపేశారు అనమాట. సో అక్కడ నుంచి కూడా నాకు బాగా ఇన్ఫ్యాక్ట్ నాకు భరత్ అనే నేను ఆ క్యారెక్టర్ నాకు ఓకే అవ్వడం వన్ గుడ్ రీజన్ ఇస్ పెళ్లిగోల సిరీసే. ఎందుకంటే భరత్ అనేలో ఆ క్యారెక్టర్కి శుభోదయం సుబ్బారావు అనే క్యారెక్టర్ ఆయన డిజైన్ చేసుకున్నప్పుడు ఒక టిపికల్ గాయ్ కావాలి, లుక్స్ అండ్ అలా ఏంటంటే మిడిల్ ఏజ్డ్ ఉండాలి అండ్ అలా అని చెప్పి ఏంటంటే కొత్త వాళ్ళు, ఎందుకంటే మహేష్ బాబు గారితో డైరెక్ట్ కాంబినేషన్. సో ఆ ప్రొఫైల్ అంటే నాకు తెలిసి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మోరోలెస్ ఒక 30 profiles వరకు వచ్చినాయంట, ఇంక్లూడింగ్ అదర్ స్టేట్స్ కూడా, తమిళ్ నుంచి వాళ్ళు కూడా.
సో ఈ ప్రొఫైల్స్ అన్నీ అయిన తర్వాత 5 మెంబర్స్ వరకు వచ్చి దాంట్లో నేను షార్ట్ లిస్ట్ చేశారు, లుక్ వర్క్, ఓకే. గెటప్ లుక్ వర్క్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈయన ఏంటి ఎక్కడో చూడలేదు ఈయన్ని అంటే అప్పుడు ఇన్సిడెంట్లీ పెళ్లిగోలో రైటింగ్లో కూర్చున్న అతను శ్రీనివాస్ అని ఇన్సిడెంట్లీ భరతనాట్యంలో అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను. Okay. సో అప్పుడు ఇమీడియట్గా నావి తను పెళ్లిగోల సిరీస్వి మిగతావన్నీ షార్ట్స్ అన్ని పుల్ చేసి చూపెట్టడం జరిగింది. సూపర్. సో అలాగా మనకి తెలియకుండా కూడా ఒక్కొక్కటి లింక్ ఉంటాయి. సి మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒకటే అంటది యూనివర్స్లో అంటే వాట్ ఎవర్ యూ గివ్ టు ద యూనివర్స్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. అంతే కదా సార్. అవును. సో అలాగా తెలియకుండా నేను అప్పుడు చిన్న చిన్న చేసిన ప్రాజెక్ట్సే సైలెంట్గా మనకు తెలియవు కూడా. అవును. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వాళ్ళు చేసింది ఆ డైరెక్టర్ మన మీద కొద్ది గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా, చెప్పకపోవచ్చు కానీ డెఫినెట్లీ ఎక్కడో మనం సపోర్ట్ చేసినప్పుడు 10 మంది చెప్తాడు అవును. అతను బాగా చేస్తారని క్యారెక్టర్ పడ. సో అలాగే నాకు ఇనీషియల్ ఏదైతే ఉందో అంటే నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం వల్ల లైక్ నాకు ఎవ్రీ డే ఇస్ న్యూ లెర్నింగ్. ఈవెన్ ఇవాళ కూడా సెట్లోకి వెళ్ళామంటే ఏదో ఒక సంథింగ్ వుడ్ బి దేర్. అది డైరెక్టర్ దగ్గర నేర్చుకోవచ్చు, కో ఆర్టిస్ట్ దగ్గర నుంచి మన లెర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. సో అలాగే నాకు బాగా సాలిడ్ ఫౌండేషన్ అనేది పడింది షార్ట్స్ ఫిల్మ్స్ చేయడం వల్ల. నేను ఇన్ఫ్యాక్ట్ చెప్తాను కదా భరతనాట్యం పడడం కేవలం అది పెలుగుల వెబ్ సిరీస్ చేయడం వల్ల అది పడింది అన్నమాట. సో అప్పటి వరకు చిన్న చేతగా చేశాను, బాహుబలి అవన్నీ చేసుకుంటా. అంటే లైక్ ఏంటంటే అంత సాలిడ్ క్యారెక్టర్స్, ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అయితే పర్లేదు. భరత్ని నేను తర్వాత నుంచి అంటే ఫ్రీక్వెన్సీ వెంటనే బ్యాక్ టు బ్యాక్ లేవు కానీ బట్ క్యారెక్టర్స్ అంటే ఆఫర్ చేస్తుంటే ప్రాపర్ సాలిడ్గా అంటే ప్రామినెంట్ క్యారెక్టర్ ఆఫర్ చేస్తున్నారు. సూపర్ సార్. సో నాకు ఒక డౌట్ ఏంటంటే మీరు ఫస్ట్ మీరు ఐటీ సైడ్ తీసుకున్న శాలరీ ఎంత, అండ్ ఇక్కడ రెమ్యూనరేషన్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఇక్కడ ఇండస్ట్రీలో? ఇక్కడ రెమ్యునరేషన్ అంటే చెప్పాను కదా జీరో, ఓన్లీ ఏమంటారు స్టార్టింగ్ వాళ్ళ క్యాపబిలిటీ ఉండదు కదా. ఆబ్వియస్లీ మీకు షార్ట్ ఫిల్మ్స్ అంతా ఎందుకు చేస్తారు, డైరెక్టర్ వాళ్ళు ఓన్ టాలెంట్ ఎగ్జిబిట్ చేసుకోవడానికి చేస్తారు. అండ్ వాళ్ళ దగ్గర పాపం వాళ్ళే ఎక్కడో కింద మీద ఫ్రెండ్స్ వీళ్ళందరూ పెట్టుకుని ఐ మీన్ ఏదో కింద చేస్తారు. ఏదో ఇప్పుడు నా వెహికల్లో నేను వెళ్తాను కాబట్టి ఏదో వాటి వాళ్ళు కన్విన్స్గా తీసుకుని ఉంటుంది. బట్ సో షార్ట్ ఫిల్మ్స్ కాకుండా థియేటర్ ఫిల్మ్లో మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఫస్ట్ 2000 అండి. 2000. సో ఇక్కడ ఫస్ట్ మీ జాబ్లో వచ్చిన మీకు ఫస్ట్ శాలరీ ఎంత? హైయెస్ట్ జాబ్లో హైయెస్ట్ వదిలేండి, హైయెస్ట్ నేను వదిలేండి అదే హైయెస్ట్ వద్దు. ఓకే, ఫస్ట్ శాలరీ. ఫస్ట్ శాలరీ నేను స్టార్ట్ చేసింది అంటే వెరీ బేసిక్ అయితే అది స్టార్టింగ్ ఐ మీన్ సమ్ టైమ్ ఇయర్స్ బ్యాక్ 5000 ఐ థింక్. యా. సో అదే ఎక్కువ ఉంది. బట్ అలా కాదు, అది 5000 పర్ మంత్, అది పర్ మంత్, ఇది 2000 పర్ డే. ఓకే. బట్ అలా ఉన్నా ఆబ్వియస్లీ ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే అదే చెప్తున్నా, అక్కడ మనకి ప్రాపర్ సాలిడ్ అండ్ స్టేబుల్ ఇన్కమ్. అది కొద్దిగా ఇటువంటి ఏమైనా లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇష్యూ వచ్చినాయన్నా మనకు ఆగదు అది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చినప్పుడు కూడా ఐటీ వాళ్ళకి ఇబ్బంది లేక వాళ్ళకి బెటర్ అయింది ఇంకా, అంటే కంఫర్ట్ జోన్ పెరిగింది, వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబిలిటీస్ వచ్చినాయి. బట్ వేరేజ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక రోజైనా ఉంది, ఒక మంత్ ఖాళీగా ఉన్నామంటే ఏ రేంజ్ వాళ్ళన్నా సఫర్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు 1000 రూపాయలు తీసుకున్నాడు, రోజుకి 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, ఎవరి కాలు తగ్గట్టుగా వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి. అవును. సో మీకు ఎప్పుడు అంటే ఈ టైంలో ఎప్పుడు అనిపించిందా నేను తిరిగి వెళ్ళిపోదాం ఐటీ సైడ్, నాకు వద్దు ఇండస్ట్రీ అని ఎప్పుడైనా అనిపించిందా? అట్లా సిచ్యువేషన్స్ వచ్చినాయా? ఈ ఇయర్స్లో నెవర్ ఫెల్ట్ రిగ్రెట్. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఖాళీగా ఉంటాము. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్కి మెయిన్ అది ఏంటంటే ఒక సాపు అనుకుంటే ఉంటే ఖాళీగా ఉంటాం, అంటే ఒకే రోజు 3-4 పిలుస్తారు. ఓకే. ఇంకోటి ఎలా ఉంటుందంటే ఓకే ఆబ్వియస్లీ ఫస్ట్ ఎవరు పిలిచారో ఎవరికి ప్రామిస్ చేసాం వాళ్ళకే ఇస్తాం. తర్వాత వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నా వీడు అంత బిజీ అయిపోయాడు అప్పుడే మనకి డేట్ ఇవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిస్తారు. అది అయిపోతే మిగతా రోజులను ఖాళీగానే ఉంటాం. అలా ఉంటుంది యాక్చువల్గా, ప్యూర్లీ ఫ్లక్చువేషన్ అనమాట. ఎప్పుడు వరకు వస్తుందో తెలియదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేట్ ముందు రోజు నైట్ రావచ్చు, లేదు మార్నింగ్ ఒకసారి కాల్ వస్తుంది, సమ్ రిక్వైర్మెంట్ వస్తుంది. అండ్ అందులో యూజువల్ ఇప్పుడు ఏముందంటే ఆప్షన్స్ పెట్టుకుంటారు ఒక క్యారెక్టర్కి, ప్రైమరీ క్యారెక్టర్ ఆప్షన్. సపోజ్ లాస్ట్ మినిట్లో డేట్స్ ఇష్యూ అని ఏదో ఒక రీజన్తో ఒకవేళ ఇదైతే బ్యాకప్ కింద పెట్టుకుంటారు. సో అలాగా కూడా మనకు ఒక ఆర్టిస్ట్ వాళ్ళు ఏమైనా ఇన్ కేస్ ఏదో ప్రాబ్లంతో హెల్త్ ప్రాబ్లమ్ దేనివల్ల ఒక ఆర్టిస్ట్ ఆ టైంకి రిపోర్ట్ చేయలేకపోతున్నాను అనుకోండి, ఆ ప్లేస్లో ఇమీడియట్గా ఇంకొక ఆర్టిస్ట్ కావాలి, షూటింగ్ అయితే ఆపలేరు కదా. సో అలా కూడా మనకి లాస్ట్ మినిట్ కాల్స్ కూడా వస్తాయి. సో ప్రతిదానికి ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ అలాగా ఇదేంటంటే స్పెక్యులేటివ్ ఇది ఎలా ఉంటుందంటే ఉంటే కంటిన్యూస్ బిజీ ఉంటాం, లేదంటే ఐడియల్ ఉంటాము. వెరీ రేర్ అంటే లైక్ మంత్కి మినిమం ఒక 20 days అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ డిపెండబుల్ ఆర్టిస్ట్ కొంతమంది ఉంటారు చూసారా, మన ప్యాడింగ్ ఆర్టిస్ట్. సో వాళ్ళు ఎక్సెప్ట్ ఫర్ దెమ్ మిగతా వాళ్ళందరూ ఏంటంటే హార్డ్లీ మంత్కి ఒక 15 to 20 days వస్తే చాలా గ్రేట్ బిజీ ఉంటాయి. అంటే మిగతా టైం కూడా ఏముందంటే ఫిల్మ్ రిలేటెడ్ డబ్బింగ్ అని, లైక్ పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్, లేదంటే
మనం ఒకసారి ఇప్పుడు ఆఫీస్ ఉన్నాయి, స్క్రీన్ టెస్ట్కి వెళ్ళాలి, లుక్ టెస్ట్కి వెళ్ళాలి, ఇలాగా అవుతుంటుంది. సో ఒక 10 to 15 days అయితే ప్రెటీ మచ్ ఈస్ బిజీ ఆర్టిస్ట్ అనుకోవాలి, పర్ డే పర్ మంత్ 10 days వర్క్ ఉంటుంది. యా, సో అట్లా రిగ్రెట్ నేను వెళ్ళిపోదాం తిరిగి అట్లా అదే దట్స్ వాట్. కరోనా టైంలో అనిపించింది, ఎందుకు వచ్చాను రా బాబు అక్కడ. అంత పీస్ఫుల్ అని చెప్పను కానీ సెక్యూర్డ్ జాబ్ అది. పీస్ఫుల్ అంటే అక్కడ కూడా ప్రెజర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సెక్యూర్డ్ జాబ్ అంటే మనకి ఇష్యూస్ అయినా ఏమైనా మంత్ అండ్ మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండదు. బట్ వేరేస్ ఇక్కడ కరోనా అందరూ సఫర్ అయ్యారు, అండ్ ఎస్పెషల్లీ మన ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా హిట్ అయింది. షూటింగ్స్ లేవు, అండ్ దాని బ్యాక్ టు బ్యాక్ దాని ఇన్సిడెంట్గా దాని తర్వాత కూడా మనకి ఏదో స్ట్రైక్స్ ఏవో జరిగాయి, థియేటర్స్ ఇవన్నీ రావడం వల్ల అప్పుడు అనిపించింది అది ఎందుకు వచ్చామో బాబు అని చెప్పాను. బట్ రైట్ నౌ అంటే ఇంకా కొద్దిగా వెల్ విషర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే లేదు కొద్దిగా పేషెన్స్తో ఉండండి, ట్రై చేయండి ఇంకా, ఎందుకంటే సగం వరకు వచ్చారు, ఆగిపోద్ది ఇప్పుడు. ఎందుకంటే కరోనా టైంకి నాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు అప్పటికే జస్ట్ ఇంకా భరత్ నేను వచ్చేసింది, రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పటికి. సో ఒక రికగ్నైజ్ వచ్చింది కాబట్టి ఎందుకు ఇక్కడి వరకు ఎలాగో ఇచ్చేసారు కదా, కంటిన్యూ చేయండి, ఏదో విధంగా మేనేజ్ చేశాను. సో అలాగే అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇటు మన నానక్రమ్ కూడా ఇటు అటు వెళ్తుంటే ఈ స్కై బిల్డింగ్స్ వస్తే కొద్దిగా మళ్ళీ కొద్దిగా పించింగ్ ఉంటుంది అనమాట. బా ఇలాంటి ప్లేస్లో మనం ఉండాలి, ఎందుకంటే నేను ఐ వుడ్ హావ్ బికమ్ టు ద టాప్ పొజిషన్ రైట్ నౌ. ఇప్పుడు నేను వదిలిన దగ్గర నుంచి ఇప్పుడు నేను టాప్ పొజిషన్కి వెళ్ళిపోయేవాడిని. సో అది కొద్దిగా అనిపిస్తుంది అటు వెళ్తున్నప్పుడు. బట్ అగైన్ దేని ప్రోస్ అండ్ కాన్స్ దానికి ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఇండస్ట్రీలో ఉన్న సాటిస్ఫై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటంటే వర్క్ సాటిస్ఫాక్షన్. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం హ్యాపీగా ఉండాలి. సో ఐఎమ్ ఫైన్ విత్ దట్, ఐఎమ్ కంటెంటెడ్ విత్ దట్ అన్నమాట. సో ఎప్పుడైనా మీరు రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు కానీ లేకపోతే మీకు లో అనిపించినప్పుడు కానీ మీరు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు దాన్ని? అదే నాకు యూజువల్ ఏముందంటే ఈ లో ఇన్ ద సెన్స్ ఏంటంటే వర్క్ బిజీగా మనం ఒక 1 month ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏది ఉంది ఏది 24 కొద్దిగా ఓవరాల్ ఇండస్ట్రీ డ్రైగా ఉంది, రొటేషన్ అవ్వట్లేదు మనీ, అంటే ఇన్వెస్టర్స్కి వాట్ ఎవర్ మీద రీజన్ వాళ్ళు ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేయడం. ఇప్పుడు మళ్ళీ మొన్న సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కొద్దిగా స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ అని, బట్ అదర్వైజ్ అక్కడి వరకు కొద్దిగా అలా స్లోగా నడుస్తూ వస్తున్నాయి. బట్ అదే మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మనం ఒక గోల్తో ఇక్కడికి వచ్చాము, మధ్యలో చాలా హర్డిల్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్, అవన్నీ ఫేస్ చేసి ముందుకు వెళ్తేనే కదా మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి. యా ఉంటాయి డెఫినెట్లీ, రాకుండా ఉండవు, ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి ఆడికి ఏంటంటే ఇలాంటి మనం ఫేస్ చేస్తాం కాబట్టి ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫైనాన్షియల్గా కొద్దిగా బ్యాకప్ పెట్టుకొని చేయగలిగితే ఈ సడన్ సర్ప్రైజెస్ ఇవన్నీ ఉండవు అనమాట. అవన్నీ తట్టుకుని బయటికి రావచ్చు, ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో కూడా యాక్ట్ చేశారు, మీరు కాటమరాయుడు, అజ్ఞాతవాసి ఇవన్నీ. సో ఆయన బయట ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, ఆన్ సెట్లో ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, ఆయన ఎట్లా ఉంటారు అసలు? ఆన్ సెట్లో ఆయన కంప్లీట్లీ అంటే నేను ఇప్పుడు ఈ మధ్యన ఆయనతో ఆబ్వియస్లీ ఆయన ఏం చేయట్లేదు ప్రాజెక్ట్స్, బట్ అప్పుడు చేసేటప్పుడు ఈజ్ నాట్ దట్ మచ్ ఇంటూ పొలిటికల్ థింగ్. అవును, ఆయన ఎక్స్క్లూజివ్ మూవీస్లోనే ఉన్నారు. అండ్ ఆయన లైక్ ఆయన షార్ట్ ఉన్నప్పుడు వస్తారు, లేదంటే ఈస్ లైక్ బుకిష్ యాక్చువల్లీ. పక్కకి వెళ్తారు, ఆయన చైర్లో కూర్చొని బుక్ చదువుకుంటుంటారు. ఏదో మనం వెళ్తున్నప్పుడు ఎలా అయితే ఇలా నాట్ చేస్తాను, అయితే హలో అంటే హలో అంతవరకు ఉంటాయి, అంతవరకే. అంటే లైక్ నాకు తెలిసి ఏంటంటే ఇంటరాక్షన్ కూడా చాలా తక్కువ. ఓకే, ఆయన ఇది ఉంటారు, ఏమైనా అవసరం ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు అంతే. సో అక్కడ వరకు ఈజ్ లిమిటెడ్ టు దాట్ ఓన్లీ. ఎప్పుడు చూసినా బుక్ అయితే ఆయన ఖాళీగా ఉంటే కంపల్సరీ బుక్ చేతిలో ఉంటుంది. అవునవును. సో రీసెంట్లీ ఆయన షిప్ ఒకటి సీజ్ ద షిప్, అది భలే ఫుల్ ట్రెండ్ అయిపోతుంది. ఆయన అసలు పవర్ఫుల్ డైలాగ్, ఆయన ఎట్లా అనిపించింది? ఆయన ఒక ఏపీ సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఇలాంటివన్నీ ఆయన చెప్పినట్టుగానే చేశారు. సో అది చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అది అంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే రీల్ మీద చూసాము, హీరోయిజం కానీ హీరోయిటిక్ థింగ్స్ అనేది. ఇక్కడ ఏంటంటే రియల్ లైఫ్లో చూస్తున్నాం అనమాట. అండ్ మీరు అన్నట్టు అంటే యాజ్ ఎవర్ లైక్ అంటే కీపింగ్ ఎసైడ్ ఆల్ ద థింగ్స్, అంటే ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఏమైనా వస్తాయి ఇవన్నీ పక్కన పెట్టి, అండ్ అందులోకి ఏంటంటే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు చాలా బ్యాలెన్స్గా న్యూట్రల్గా వెళ్ళాలి. కన్సిడరింగ్ ఏంటంటే వాళ్ళది ఏమంటారు కూటమి కాబట్టి, సో అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆయన మనం న్యూస్లో చూస్తున్నది. అండ్ ఆయన అంటే లైక్ ఎక్కడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా నేను ఏదైతే చేయాలనుకున్నా అది చేస్తున్నానని చెప్పని, అండ్ ఎవరిని వదిలిపెట్టట్లే. అవును, చాలా అంటే లైక్ స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్గా ఉన్నారనమాట. కండెమ్గా ఉన్నారు, నేను ఏది చేయాలనుకుంటే అది చేస్తాను, ఎవరిని వదిలిపెట్టినా ఆయన చెప్పిందే కదా. సో అలాగే చూస్తున్నాం మనం యాక్చువల్గా లైవ్లో చూస్తున్నాం. అది చెప్తాను కదా, ఇంతకుముందు వీటిలో చూసాము ఆయన హీరో థింగ్స్ అవి. ఇప్పుడు చూసాం, ఇప్పుడు అంటే సినిమా థియేటర్లో చూసాను. ఇప్పుడు కూడా ఏంటంటే లైవ్ ఇన్ ద సెన్స్ మనం ఇప్పుడు కూడా టీవీలోనే చూస్తున్నాం. బట్ ఏంటంటే ఇది కెమెరాలు లేవు, అక్కడ కెమెరాలు ఉన్నాయి అంతే తేడా. సినీ కెమెరాలు లేవు ఇక్కడ, అంటే అక్కడ అంటే సినిమా ఇక్కడ కూడా మీడియా కెమెరాలు ఉన్నాయి, దాని ద్వారా షూటింగ్ అయింది.
బట్ ఏంటంటే అక్కడ యాక్షన్ లేదు, ఇక్కడ యాక్షన్ లేదు, అక్కడ యాక్షన్ ఉంది అంతే. అయ్యి సార్. సో పుష్పలో మీ క్యారెక్టర్ ఉంది, ఆయన అది మీ క్యారెక్టర్ రెడ్డి సుబ్బారెడ్డి క్యారెక్టర్ మీ పుష్పలో. సో అది కంటిన్యూషన్ పుష్ప 2లో ఉందా ఇప్పుడు? ఆబ్వియస్, ఎందుకంటే మీకు స్టోరీ అంతా సేమ్ స్టోరీ కదా. అంటే ఇప్పుడు 1 తర్వాతే కదా మీకు 1 తర్వాత ఏదైతే మీకు క్లైమాక్స్ లో చూపెట్టి దాని తర్వాత నుంచి ఎలా ఉంటుంది ట్రావెల్ అనేది. అందుకే నేను కూడా మీకు పుష్ప ద రైజ్, ఇక్కడ ద రూల్. ఓకే. ఎందుకంటే ఒక క్యారెక్టర్ పుష్పరాజ్ అనే పుష్ప అనే క్యారెక్టర్ ఒక కూలీ నుంచి 4% పార్ట్నర్గా అయ్యి, పార్ట్నర్ నుంచి తర్వాత సిండికేట్ డీల్ చేసే పర్సన్గా ఎదిగారు. సో అక్కడ అయింది, క్లాష్ అయింది. తర్వాత వాళ్ళకి ఎవరైతే కొండారెడ్డి వాళ్ళంతా చనిపోయిన తర్వాత మెయిన్ క్లాష్ వచ్చి ఇప్పుడు అక్కడ అంతా కలిసిపోయారు. మెయిన్ క్లాష్ ఇప్పుడు వచ్చి బల్వంత్ సింగ్తో వస్తుంది. సో అతన్ని ఎలా డీల్ చేస్తారనేది మనం చూసాం. లాస్ట్ పెళ్ళి అయినంత వరకు మన క్లైమాక్స్ చూపెట్టారు. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది అంటే రూల్ అన్నది అంటే ఎలాగంటే లైక్ తను ఇప్పుడు ఆ సిండికేట్ మెంబర్ నుంచి నెక్స్ట్ తను ఎంతవరకు అంటే లైక్ అంటే తన గ్రోత్ ఎలా ఉందన్నది ఆబ్వియస్లీ ఉంటుంది. టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇండికేట్స్. అది ఇంకా ఎవరెవరు ఇంకా కొత్త క్యారెక్టర్స్ ఏంటి అనేది దాన్ని బట్టి పోర్ట్రే అవుతుంది. బట్ ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు హైప్ అనేది ఎలా పుష్ప 2 అసలు మామూలుగా లేదు, బయట జనాలు ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ పాట్నా ఈవెంట్ దగ్గర నుంచి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హ్యూజ్ అంటే లైక్ ఏమంటే రెస్పాన్స్ ఉంటుంది దాని ప్రాజెక్ట్కి. అండ్ అది యాక్చువల్గా చాలా రిస్కీ స్టెప్ అండి అక్కడ పెట్టడం అన్నది, ఈవెంట్ అక్కడ పెట్టడం అన్నది. సో డెఫినెట్లీ అది డెసిషన్ మేకింగ్ తీసుకున్న పిఆర్ టీమ్ కానీ ఇలాగ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు కానీ. ఎందుకంటే ఎవరు అంత ఒకటి బీహార్కి ఉన్న ఒక నోషన్ ఉంది కదా, సో అదొకటి. అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అసలు ఇంతమంది వచ్చినాయి ఏంటంటే ఒక చిన్న మిస్ హ్యాపెనింగ్స్ కూడా జరగలేదు. ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ స్మూత్. అది మరి అదృష్టం రాదు. ఎందుకు మనకి ఏమైనా ఉండాలంటే అన్ని సహకరించాలంటే అలాగా అంత సపోర్టివ్గా ఉంది. యాజ్ సో ఫార్ సో గుడ్, బాగానే ఉంది. ఎక్కడ ఏంటంటే ఎలాంటి మిస్ హ్యాపెనింగ్స్ జరగట్లేదు. ఎందుకంటే ఇంత క్రౌడ్ ఇన్వాల్వ్ అయ్యే ఈవెంట్స్కి డెఫినెట్లీ ఎక్కడో చోట ఏదో జరుగుతుంటుంది. స్టాంపేడ్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు రిలేటెడ్ కానీ అసలు ఏమి అలా ఏమి అక్కడ గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేశారు. డిప్యూటీ సీఎం కూడా అక్కడ వచ్చారని గెస్ట్ కింద వచ్చారు. అండ్ అది ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు మూవీ పరంగా కూడా మంచి హైప్ తీసుకొచ్చింది అంతమంది రావడం. అండ్ అక్కడ ఈవెంట్ పెట్టడం వల్ల వాళ్ళకి కూడా బాగా ప్లస్ అయింది. ఎందుకంటే పాట్నాలో మీకు అంత మూవీ రిలేటెడ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అంత లేవు, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి మోర్ పీపుల్ విల్ కమ్, సినిమా వాళ్ళు వస్తారు, ఈవెంట్స్ పెట్టుకుంటారు, అండ్ ఆటోమేటిక్గా ఇండస్ట్రీ పికప్ అవుతుంది. ఇప్పుడు మల్టీప్లెక్సెస్ రావడం కానీ అంటే ఇన్వెస్టర్స్ వస్తారు, ముందుకు వస్తారు. ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి అలాంటివి లైక్ హబ్స్ ఏమైనా క్రియేట్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది సినిమా రిలేటెడ్. సో మీరు పుష్ప షూటింగ్ చేసే టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ సినిమా ఇంత పాన్ ఇండియా లెవెల్ వరల్డ్ వైడ్ ఇంత హ్యూజ్ క్రియేట్ చేస్తుంది, ఇంత బజ్ క్రియేట్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మనకి 1లోనే హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయినాయి. ఎందుకంటే లైక్ మీకు అంటే ఇట్స్ పాన్ ఇండియా అని కాకపోయినా గ్లోబల్ లెవెల్లో మనకి బాగా రికగ్నిషన్ వచ్చింది. కథ గురించి అని కాకపోయినా హీరో బన్నీ గారి బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ అన్నీ మనకు చూస్తున్నాం. అంటే లైక్ టాప్ లెవెల్ క్రికెటర్స్ కూడా వాళ్ళు యూటిలైజ్ చేయడం జరిగింది. సో దానివల్ల బాగా రీచ్ అయింది, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ 2 ఇంత హైప్ వస్తుందా లేదన్నది ప్రాజెక్ట్ పరంగా మేము లైవ్ సీన్స్ మేము చూసాం కాబట్టి వీ నో అవుట్పుట్ ఎలా వస్తుందో మాకు తెలుసు. అంటే ఎందుకంటే డెఫినెట్లీ అసలు దాంట్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చేది. అంటే కొన్ని సీన్స్ అయితే మొత్తం అంతా అయిపోయింది, అంతా బాగుంది, ఎక్సలెంట్. ఇంక అసలు 100% ఇది అనుకున్నప్పుడు మళ్ళీ బన్నీ గారు డార్లింగ్ ఇంకోటి చిన్న చేద్దాం, ఇంకో బెటర్మెంట్ వస్తుందేమని. ఓకే, అన్నీ అంత 100% ఓకే, అందరూ సాటిస్ఫైడ్. సార్ సుకుమార్ గారు కూడా బాగుంది, మేము నెక్స్ట్ వెళ్ళిపోదాం. వీళ్ళు ఒక్కసారి అంటే వీళ్ళు ఒక షార్ట్ అయిపోయినప్పుడు నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవ్వాలి కదా, ఎక్విప్మెంట్ తీద్దాం అనుకో, లేదు ఇంకోసారి చేద్దాం. సో అంత డెడికేటెడ్గా చేశారు, అవుట్పుట్ మీద అంత ఫోకస్ చేశారు. సో అది మేము లైవ్ చూసాం, ప్లస్ తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ అని చూసాం కాబట్టి డెఫినెట్లీ మాకు తెలుసు అంటే అవుట్పుట్ ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని తెలుసు. ఆడియన్స్ రిసీవింగ్ అనేది ఇట్స్ ఎ సర్ప్రైజ్. అంటే ఎస్పెషల్లీ పాట్నాలు ఇంతమంది రావడం అన్నది, ఇంత హైప్, తర్వాత ఏంటంటే బిజినెస్ అనేది ఇంత అయిపోవడం, ఇక ఆల్మోస్ట్ వాళ్ళు 1,65 ఎంతో లైక్ ఏదైనా 1,065 crores ఎంతో బిజినెస్ అయిపోవడం, బోత్ థియేటర్ అండ్ నాన్ థియేటర్. సో ఇవన్నీ ఆల్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట, మనకి ఏమైనా చూడలేదు. సో ఎక్స్పెక్టింగ్ అంటే లైక్ హ్యూజ్ ఇది వస్తుంది ఓవరాల్ లాంగ్ రన్లో. ఏంటంటే ఇప్పుడు సుకుమార్ గారు కూడా అన్నారు అట్లీస్ట్ నేను 2K వరకు టార్గెట్ చేస్తున్నామని. ఇట్ ఈస్ పాసిబుల్ అండి, అయ్యే ఛాన్స్ ఉన్నది. అంటే వేటితో ఎవరితో కంపారిజన్ కాదు, కానీ లైక్ పుష్ప 1తో పుష్ప 2 కంపేర్ చేసుకుంటే ఫార్ మోర్ బెటర్. పుష్పలో ఒక సీన్ ఉంటుంది సార్, మీరు అక్కడ అంటే ఒక గొయ్యి తీసి పుష్పాన్ని అక్కడ మీ సీన్ దగ్గర అసలు రియల్లీ ఆయన చేసిన యాక్టింగ్ సూపర్ సార్. నేను చూసి దానికి ఫిదా అయిపోయి, ఆయన కళ్ళకు గంతలు కట్టేసి ఉంటాయి, మొత్తం ఇట్లా కప్పేసి ఉంటుంది, పరిగెత్తుకుంటూ ఫారెస్ట్లో పరిగెత్తుకుంటూ ఫైట్ సీన్ ఉంటుంది, అది సూపర్ ఉంటుంది. అక్కడ మీరు కూడా ఉంటారు ఆ సిచ్యువేషన్ దాంట్లో ఉన్నా. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఆయన మీద టార్గెట్ చేసి ఎప్పుడైతే ఆయన ఇలాగా
ఏంటది జాలెడ్డిని కొట్టడం ఏదో తెలిసిన తర్వాత అదే కేశవాతను ఉన్నప్పుడు బయట నుంచి మేము వింటాం. తర్వాత ఆ పని అమ్మాయి ద్వారా తెలుస్తుంది అది. ఓకే. ఆ స్వీపర్ ఉంటుంది ఆ అమ్మాయి ద్వారా తెలుస్తుంది. ఓకే. ఏంటి మేము అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది, హీరో గారు కేశవ మాట్లాడుకున్నది ఎవరికి విన్నాను. బట్ ఏంటి తర్వాత పని అమ్మాయి చెప్తే అదేంటిది మొన్న మీరు వాళ్ళు బయట విన్నారు కదా ఆ రోజు అది. సో వాళ్ళకి తెలుస్తుంది, కాషియస్ అవుతారు, పేజర్తో చెప్తారు కదా డేంజర్ అని చెప్పని. సో అలాగా అతన్ని ఇంకా ఎప్పుడైతే జాలెడ్డి మీద తనే టార్గెట్ చేసినది తెలిసిందో ఇంకా తను ఇంకా లేదు, తను పక్కకు తప్పిద్దాం అంటే టార్గెట్ చేస్తాను. సో అలాగే ఏంటంటే మీరు జీప్లో ట్రావెలింగ్ తర్వాత తిరుపతిలోకి వెళ్ళి క్యాష్ ఇచ్చినప్పుడు కూడా ఇది ట్విట్టర్లో మొన్న ఒక అదేంటే అది ఒక క్వశ్చన్ అయిపోయింది. నేను కొండారెడ్డి గారు చూడలేదు చెప్తా, అది అదో పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది, ఏంటి సుబ్బారెడ్డి కొండారెడ్డి షోలో ఏం చెప్పాడు అని చెప్పని. అదే లైక్ వాడికి తెలిసినట్టు ఉంది సంథింగ్ అలా అని చెప్పి మనం జాగ్రత్త పడాలి. సో అది యాక్చువల్గా ఆర్ఆర్లో అయిపోయింది, డైలాగ్ కాకుండా ఆర్ఆర్లో అయిపోయింది అది బీజిఎంలో. సో అది అయిన తర్వాత ఇమీడియట్ గా జీప్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఆయన మాస్క్ వేసి చేస్తారు. సో అక్కడ నుంచి మీరు నేను గోతులు పడేయడం వెనకాల అందులోకి వెంటనే నాట్ చేసేస్తారు కాబట్టి అసలు అది పరిగెట్టడం అంత మామూలు ఇది కదా. ఎందుకంటే మనలోనే అంత అడవులు, ఎందుకంటే మేము చూసాం కదా లైవ్ ఎలా ఉంటాయి అక్కడ మారేడుమల్లి ఫారెస్ట్. అదేంటంటే ఇలాగ స్ట్రైట్ గా ఉండేది కాదు, స్టీప్ కొండది, దాని మీద కొద్దిగా లెవెలింగ్ చేసినా ఎక్కడో చోట కింద తగులుతూనే ఉంటాయి. అది అలా దీంట్లో మాస్క్ తో చేసుకుని పరిగెట్టారు. పరిగెట్టిన తర్వాత మీకు ఫైనల్లీ ఆ కింద దొంగ నుంచి వెళ్తున్నప్పుడు చిన్న నాట్ అంటే అది రిమూవ్ చేసుకుంటారు. అసలు అక్కడ కూడా అది అక్కడ ఫైట్ గిరి ఆర్టిస్ట్ క్రొకడైల్ ఫైట్ చేసింది. సో అదే చెప్తాను కదా, ఏదైనా ఆ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అంతే. పార్ట్ 2 అనే కాదు, పార్ట్ 1 నుంచి అంత చేయగా పార్ట్ 2 ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి యాక్చువల్గా మా ఐటీ సెక్టర్లో ఉంటుంది, ఏమన్నా రివ్యూస్ రాసేటప్పుడు యావరేజ్, బిలో యావరేజ్, ఏంటది మెట్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్ అని, అలాగే ఫార్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్ అని ఉంటుంది. సో అలాగే ఆ కైండ్ ఆఫ్ థింగ్లో మాట్లాడుకుంటే ఇట్స్ లైక్ పుష్ప 2 అయితే ఫార్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. ఈసారి అంటే పుష్ప 2 ఇప్పుడు మనం గ్లిమ్స్ కానీ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ చూస్తే ఒక వైబ్, ఆయన శారీ కట్టుకుని అమ్మవారి రూపంలో అట్లా వస్తుంది. సో మీరు అంటే ఆ షూటింగ్స్ అన్ని మీరు ఉన్నారు ఆ టైంలో? ఆ ఎపిసోడ్లో నేను ఉండను, క్యారెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా మేము ఉండకూడదు దాంట్లో, బట్ ఆయన నేను చూశాను. ఈ జాతర ఎపిసోడ్ అన్నది యాక్చువల్గా తిరుపతిలో జరిగేది అది. ఓకే సార్. ఇవన్నీ ఇప్పుడు మనకి క్యారెక్టరైజేషన్స్ కానీ నేమ్స్ కానీ పద్ధతులు అన్నీ ఏంటంటే అక్కడ రిఫరెన్సే. ఓకే. అండ్ అక్కడ రిఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి అసలు అక్కడ ఎలా జరుగుతాయో తిరుపతి వాళ్ళు అక్కడ రెగ్యులర్గా చూస్తారు కదా ప్రతి ఇయర్. అవును. సో వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అవును. అంత ఐ మీన్ అక్కడ ఏదో జరిగింది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. అది ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే అక్కడ రెగ్యులర్గా తిరుపతిలో జరిగే వాళ్ళు ఉంటారు కదా ఆర్గనైజర్స్, వాళ్ళు కొంతమంది తీసుకొచ్చి షూటింగ్ జరుగుతాం వాళ్ళని ఇక్కడే ఉంచి ఏమాత్రం ఉన్నా ప్రతిదీ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఆ పద్ధతులు ఉంటాయి కదా ఎలా చేయలేని అవే ఫాలో చేశారు. అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ చూస్తే మీకు డెఫినెట్లీ థియేటర్లో అయితే మాత్రం ఇది వస్తాయి, అంటే లైక్ కొంతమంది డప్పులు వాటికి ఇది అవుతారు కదా, అమ్మవారు పూనకాలు వస్తాయి, పూనకాలు లోడింగ్ అంటారు ఈసారి. సో అంటే చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసుకున్న ట్రెండింగ్ ఒకటే సార్, జాతర ఫైట్ బీభత్సంగా ఉంటుంది. జాతర అనేది ఒక ఫైటే కాదండి, మరి 3 ఎపిసోడ్స్ ఉంటాయి, అంటే 3 ఉంటాయి, ఒకటి ఫైట్, సాంగ్ ఒకటి, తర్వాత ఒక యాక్షన్ పార్ట్, ఐ మీన్ సీన్ ఒకటి ఉంది, డ్రామాటికల్ సీన్ ఒకటి. సో ఈ 3 కలిపి దగ్గర నియర్ అబౌట్ ఒక 15 minutes వరకు ఉంటుంది జాతర ఎపిసోడ్ ఒకటే. అండ్ మీకు ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది, అంటే అగ్రెసివ్నెస్ ఇది అనేది. అండ్ మీకు స్టోరీలో స్క్రీన్ ప్లే భాగంగా ఆ క్యారెక్టరైజేషన్ ఇంకా ట్రావెల్ అవుతుంది తర్వాత కూడా, అంటే మీకు చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చెప్తే టూ మచ్ అవుతుంది, బట్ ఆ క్యారెక్టరైజేషన్ ట్రావెల్ అవుతుంది. ఓకే. సో ఎక్కడ అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా అదే ఒకటే లెవెల్లో అట్లా క్యారెక్టరైజేషన్ అంటే అప్స్ అండ్ డౌన్స్ అంటే మీకు ఏంటంటే క్యారెక్టర్ పరంగా సినిమా పరంగా కొద్దిగా లో హైస్ ఉంటాయి, కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే మీకు అసలు అంటే ఏది గొప్ప సీన్ అనేది మనం చెప్పలేం. దేనికి దానికి తగ్గట్టుగా టగ్ ఆఫ్ వార్, లైక్ అంటే ఈ సీన్ అంటే బాగుందంటే దానికి ఇంకోటి చేస్తే ఇంకా బాగుంది కదా, అలాగా ఒక్కొక్కదానికి ఏంటంటే ఈక్వల్గా ఉంటూ పేస్లో పెంచుకుంటూ ఉన్నాయన్నమాట ప్రతి సీన్ అది. సో పుష్ప 2లో మీ క్యారెక్టరైజేషన్ ఎంతసేపు ఉంటుంది డ్యూరేషన్? అండ్ ఐ మీన్ మీ క్యారెక్టర్ అదే సేమ్ కంటిన్యూ అవుతుందా లేక ఇంకా? అదే ఇప్పుడు మీకు నాది యాక్చువల్గా కొండారెడ్డి గారు ఫాలో సుబ్బారెడ్డి అని చెప్పి ఆయనతో ఉండే క్యారెక్టర్. సో మీకు వాళ్ళని అయితే ఈ గోతులో పడేసిన పెట్టి ఇమీడియట్గా ఆయన పడి బయటకు వచ్చిన తర్వాత కొండారెడ్డి గారు పడతారు దాంట్లో షూట్ చేసి. ఆయన చనిపోయిన తర్వాత ఏంటంటే మన ఓబులేస్ సునీల్ గారికి బావమరిది గారు ఆ రెండు చనిపోతాయి కదా. ఆ క్యారెక్టర్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ నుంచి స్టార్టెడ్, అంటే మేము యాక్సెప్టెన్స్ లెవెల్. అవును. వాళ్ళ బాడీస్ని మోసుకుని వస్తుంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను పరిగెట్టి వెళ్ళి ఆఫర్ చేస్తా జీప్లో హీరో గారికి ఆఫర్ కూర్చోమని చెప్పాను. అంటే ఇట్ ఇండికేట్స్
కొండారెడ్డి ప్లేస్ అది, కొండారెడ్డి గారి క్యారెక్టర్ ప్లేస్ అది, జీప్లో ఫ్రంట్ స్టార్టింగ్ కూర్చుంటారు కదా ఇప్పుడు. సో ఆయనకి అది ఆఫర్ చేస్తుంది. సో అక్కడ ఇండికేట్స్ అంటే అతన్ని బాస్గా యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి. తర్వాత మీకు కొండారెడ్డి గారి బాడీ పెట్టి లాస్ట్లో సిండికేట్ మీటింగ్ అవుతుంది కదా, రావు రమేష్ గారు సునీల్ గారిని పక్కన పెట్టి బన్నీ గారిని మీరు సిండికేట్ను చూసుకుంటారు కదా, అక్కడ కూడా కేశవ నేను లుక్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఓకే. సో అక్కడ ఇండికేట్స్ అని అంతా ఏంటంటే మేము హీరో వీళ్ళతో ట్రావెల్ అవుతున్నాం అని చెప్పాను. సో అలాగే క్యారెక్టర్ కూడా అలా ఇంకా ట్రావెల్ అవుతుంటుంది అలాగా. అండ్ యా గుడ్, దెర్ ఆర్ గుడ్ సీన్స్, బట్ ఎండ్ అవుతుంది చెప్పలేం కదా, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఏమవుతుందంటే వన్ గుడ్ థింగ్ ఏంటంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే, అదొకటి మనం చెప్పుకోవడానికి కొన్ని ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాహుబలిలో ఉన్నామంటే కనబడేది వెరీ షార్ట్ స్పాన్ అన్న, బాహుబలిలో వర్క్ చేసి ఉన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆ లెవెల్స్ వరకు తీసుకెళ్లారు, పాన్ ఇండియా లెవెల్స్ వరకు. ఇప్పుడు ఇది ఎలా ఈ ప్రాజెక్ట్ ఉంది, ఇలాంటి ప్రాజెక్ట్స్లో చేయడం వల్ల ఉంది. ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ వైడ్ రీచ్ ఉంది. సో రేపు మన కెరియర్లో లైక్ ఒక సాలిడ్ ఇదిగా ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసాం కదా. అండ్ అదే బడ్జెట్ విషయం అనివ్వండి, కలెక్షన్స్ విషయం అనివ్వండి, రీచ్ విషయం అనివ్వండి, అన్ని విధాలా ప్రాజెక్ట్స్ వర్కౌట్ అవుతాయి. సో అలాగా యా ఉండొచ్చు. అంటే లైక్ మేబీ ఎడిటింగ్ అని చెప్పాను కదా ఆల్రెడీ, ఏంటంటే మొదట్లో అయితే బాధపడేవాళ్ళం, మనం ఎంత కష్టపడి చేసాం సీన్స్ పోయినాయి అని. బట్ ఇన్సిడెంట్లీ మనకి వాట్ ఈస్ వాట్ బ్యాక్ అండ్ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. సో అంతకేం ప్రిపేర్ అవ్వట్లేదు దేనికి, ఇదేనే కదా ఏ సినిమా కూడా ప్రిపేర్ అవ్వట్లేదు, వస్తే సంతోషం. అండ్ ఏంటది ఎవరైనా ఫ్రెండ్స్ ముందెళ్ళి ఇప్పుడు కుదిరితే వెళ్తాం. యాక్చువల్గా ఉందంటే ప్రొడక్షన్ హౌస్ ముందు పలానా చోట అవుతుందని చెప్పి టికెట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో అప్పుడు షూటింగ్స్ ఏం లేకపోతే అక్కడికి వెళ్తాం, లేదు అని అంటే ఫ్రెండ్స్ ఎవరో చెప్తారు, తర్వాత కుదిరితే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళాం అనమాట నెక్స్ట్ వీకెండ్. యా. అండ్ ట్రైలర్లో కొన్ని ఉంటాయి కదా సార్, ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే మనకి కొన్ని కట్స్ షార్ట్స్, అమ్మవారు శారీ ఇట్లా తిప్పి అసలు జాతర సీన్లో నిజంగా అమ్మవారి గెటప్లో మీరు చూసారా రియల్గా? అంటే మేము దాంట్లో లేం కానీ చూసాను. ఎలా అనిపించింది సార్ అల్లు అర్జున్ గారిని అక్కడ? నేను అదే చెప్తాను కదా మీకు, ఆయన ఆ ఎపిసోడ్ దగ్గర నుంచి మేము కూడా కొద్దిగా భయపడేవాళ్ళం. ఓకే, అంటే ఆ క్యారెక్టర్ని చూసి అలాగే. ఓకే, అంత ఇదిగా అంత ఇన్వాల్వ్ అయిపోయి మనం అక్కడ చూసేదంటే అక్కడ బన్నీ గారినో లేకపోతే అల్లు అర్జున్ గారిని చూసినట్లేదు. ప్రాపర్గా మనం నిజంగా చెప్తాను కదా, రియల్ టైం అక్కడ ఎలా అయితే మనం లైవ్ చూస్తామో అలాగా చూసినట్టు అనిపించింది. అండ్ అప్పుడు కూడా ఏంటి ఆ గూస్ బంప్స్ అనేది ఉంటుంది క్యారెక్టరైజేషన్ చూసి అనేది. సో అక్కడ ఏంటి లైవ్ షూటింగ్స్ కాబట్టి మనకు అంత కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. అదే ఇప్పుడు ఆర్ఆర్ మిక్స్ అయ్యి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్స్ అయ్యి థియేటర్లో అంటే లైక్ చూసి ఒక సాలిడ్ అంటే లైక్ డార్క్ అట్మాస్ఫియర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆలోచన. అందుకే అంటున్నారు ప్రాపర్గా. అప్పుడు అమ్మవారి సినిమాకి చాలా మందికి అమ్మవారి సాంగ్కి ఇలా చాలా మంది ఆరతలు ఇచ్చి ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు చేస్తారు అది అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ, ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి ఏంటంటారు ఏంటది ఎన్టీఆర్ గారు అపోజిషన్ అప్పుడు ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి ప్రాపర్ కాంపిటీషన్ ఉన్న ఎన్టీఆర్ గారిని కృష్ణుడు వేషంలో చూసి ఆటోమేటిక్గా ఇందిరాగాంధీ గారు చేతులెత్తి నమస్కారం. సో అలాగా అదేంటంటే చెప్తాను కదా, అది వాళ్ళకి అది చూసేది ఆవిడకి కృష్ణుడే కనబడ్డారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే బన్నీ గారి బదులు అమ్మవారే కనబడతారు. సో అందుకు చెప్తాను, అంత సాలిడ్గా కాన్ఫిడెంట్గా చెప్తాను డెఫినెట్లీ. అండ్ కొద్దిగా వీక్ హార్టెడ్ వాళ్ళు కొద్దిగా ఎంత వీటికి కొంతమంది ఫాస్ట్గా ఇదవుతారు. ఇప్పుడు మనం ఏమైనా డబ్బులు కొట్టిన యూజ్ చేసిన అమ్మవారు, సో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా సింగిల్గా వెళ్ళకుండా ఎవరో ఒకరు కలిపి వెళ్తే బెటర్. సూపర్, డెఫినెట్లీ అందరూ తప్పకుండా మీకు అట్లాంటి ఏమైనా ఉంటే పడాలి కొద్దిగా, అంతకన్నా ఏం లేదు, అంతవరకు నేను చెప్పగలను. అండ్ నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు శాండల్వుడ్ మీద బాడీ ఎవరిది సార్? అది ఎవరిది? అదొకటి $1 million క్వశ్చన్ అయిపోయింది. అది అందుకే ఎవరిది ఇంతకి? అది అదే చాలా మంది అదే క్వశ్చన్ మార్క్, ఎవరిది ఏంటి అంటే చెప్పరా మాకు కూడా? ఇంకేంది, ఇంకా 2 days ఉంది చూద్దాం, లెట్స్ 2 days. అదే అంటే చాలా మంది వాళ్ళు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు. ఒకటేమో కొంతమంది క్యాష్వా అని, కొంతమంది ఏమో ఎవరు శ్రీవల్లి అని, ఇంకో కొంతమంది ఏమో లేదు ఏదో ప్రాంక్ అంటే ఇప్పుడు మనకి గ్లిమ్స్ లో పుష్ప ఎక్కడికో వెళ్ళి పెడతారు కదా. సో పుష్పరాజ్దే ఏదో ఎవరికో బాడీ డబుల్ పెట్టి ఆయన బట్టలు అలా ప్రిటెండ్ చేస్తుంటారని ఎవరు ఊహగానాలు అలా ఉన్నాయి. సో అంటే మీరేమనుకుంటారు? మీకు తెలిసే ఉంటుంది, నేను అనుకోవడం మాకెందుకు తెలియదు. ఇంతకీ ఎవరు సార్? మాకు కలవాలి. ఎందుకు ఇది పోవడం, ఐ డోంట్ వాంట్ బి స్పాయిలర్ కాబట్టి చూడండి. బట్ ఆ సీన్ తో కొద్దిగా ట్విస్ట్ ఉంటుంది, ఆ సీన్ తో ట్విస్ట్ ఉంటుంది. ఈగర్లీ వెయిట్ చేస్తున్నా మీకు నేను వివరణ డీటెయిల్స్ అంటే ఎవరో ఇదని చెప్పను కానీ, బట్ దానికి కూడా చాలా హార్డ్ వర్క్ జరిగింది. ఎందుకంటే మీకు అది బరియల్ గ్రౌండ్ అట్మాస్ఫియర్ తేవాలి, లైటింగ్ అంతా.
అది ఫిలిం సిటీలో చేసాము. చుట్టూ డినోజ్ ఐడియా ఉంది కదా, దగ్గరికి వెళ్ళామంటే బాడీ ఫెయిర్ గా మీరు వెళ్ళారు అనుకోండి, ఒక్క 1 minute ఉండండి మీరు డార్క్ అయిపోతారు, అంత హార్ష్ గా ఉంటుంది లైట్. ఇందాక మీకు అన్నాను ఇదే హార్ష్ గా ఉంది అన్నాను, ఈ లైటింగ్. అలా ఇమాజిన్ డినోజ్ అలా దగ్గర చుట్టూ 100 డినోలు పెట్టారు ఆ ఎఫెక్ట్ తీసుకురావడానికి. దానికి తోడు పైనుంచి వాటర్, మీరు అది వర్షం పడే ఎపిసోడ్ అది, అంటే ఆ మూడ్లో తీశారు అది. సో పైనుంచి తడుస్తున్నావు, సైడ్ నుంచి ఏమో వేడి, అంబ్రెలాకు మన అసిస్టెంట్లు అటు పెట్టాలి ఇటు పెట్టాలి, వాళ్ళకి బాగా సఫర్ అయిపోయారు. అండ్ తర్వాత ఇంకోటి ఏంటి, అంత వర్షంలో మళ్ళీ కాస్ట్యూమ్ తడవకూడదు, ఇంత జాగ్రత్తలు పడాలి కదా మరి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మామూలుగా అయితే సైడ్ లీక్ అవడం వేరు, న్యాచురల్ గా కనబడుతుంది. ఇప్పుడు అక్కడ అంత దగ్గర ఉండడం వల్ల ఏముందంటే ఒకటి అంబ్రెలా మంచి, అంటే షార్ట్ లోనే అంబ్రెలా పట్టుకుని ఉంటారు అందరూ. అంటే మన యాక్చువల్గా ఆర్టిస్ట్ గాని కాకుండా షార్ట్ లోనే అందరూ అంబ్రెలాస్ పట్టుకోవాలి. సో అంబ్రెలాస్ పట్టుకున్నప్పుడు ఒకరి నుంచి అది ఫాలో అయ్యి ఇక్కడ కాస్ట్యూమ్ మీద పడడం, సో అలా చాలా టైం టేకింగ్ అది ప్రాసెస్ అనేది. అంటే దాంట్లో కూడా సార్ కొన్ని చాలా టిపికల్ షార్ట్స్ పెట్టారు, చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ట్రైలర్ లో శ్రీవల్లి గారు ఇట్లా లెగ్ తో అంటారు అయింది, దాంట్లో నేను లేను లేరు, కాకపోతే అది ఫుల్ ట్రెండ్ అయిపోతుంది సార్ అది ప్రతి ఒక్క మీకు. అదే ఇప్పుడు ఇంక్లూడింగ్ మీకు నేను వచ్చిన సాంగ్ లో కూడా అంటే మామూలుగా లేవు షార్ట్స్ అవన్నీ, అంటే లైక్ అదే నెవర్ బిఫోర్ అన్నట్టు ఉందంటే ప్రాజెక్ట్ అయితే మాత్రం. అది చెప్తాను, కొన్ని ఎక్కడ చూడలేని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అది, అంటే లైక్ షార్ట్స్ అవి దీంట్లో చూసాం. అండ్ ఇంకొకటి కేశవ అది కళ్ళు కూడా మిస్ అయినాయి సార్. అది లేదు, అది జూమ్ చేస్తే తెలుస్తుంది. అంటే అవునా, అంటే అనుకుంటున్నారు అలాగా, అనుకుంటున్నారు నిజంగానే లేవు సార్, నాకు డౌట్ పడుతుంది. నాకైతే తెలియదు, అదే చూసాను అది కూడా ట్విట్టర్లో. నేను రెగ్యులర్ గా అంటే వీళ్ళు రిక్వెస్ట్ మీద ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు స్పేసెస్ లో కూడా నేను జాయిన్ అవుతుంటాను. ఆ దీంట్లో అలా అనిపించింది, కళ్ళు మూసుకుని. అదే మన లాస్ట్ వైల్డ్ ఫైర్ అన్న చోట అది కళ్ళు లేవు కదా కేశవ కదా అక్కడ. అంటే ఐ డోంట్ నో, దాంట్లో కూడా లేను సార్. నాకు ఎందుకు డౌట్ పడుతుంది సార్, ఇప్పుడు కేశవాన్ని మొత్తం మీద ఆయన తిప్పుతాడేమో అనిపిస్తుంది స్టోరీ అంతా, నిజమేనా? చూడండి ఇంకా ఎందుకు, అంటే ఎవ్రీ క్యారెక్టర్ హాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అలాగా అది సుకుమార్ గారు ఎక్కడ ఎంత చిన్న క్యారెక్టర్ అయినా ఎక్కడో చోట ఇంపార్టెన్స్ ఇచ్చి గైడ్ క్యారెక్టర్ ట్రావెల్ చేస్తుంటారు. అది సో ఇక్కడ మా ఆడియన్స్ కోసం చిన్నది ఏదన్నా, ఎవరు ఆ బాడీ లేదంటే ఎవరు తిప్పుతారు స్టోరీ మొత్తాన్ని, అదొక చిన్నది ఏదన్నా చెప్తారా మాకు? ఆ సీన్ చెప్తాను, ఆ సీన్ ప్రాపర్ హార్డ్ కోర్ అంటే ట్విస్ట్, అది ఒక్కటే చెప్పను. వన్ ఆఫ్ ద సీన్స్ లో ఏంటంటే కీ సీన్ అది. దాంట్లో అది ఏదైతే ఉందో బరియల్ గ్రౌండ్ సీన్ ఉందో అది కొద్దిగా ఇట్స్ లింక్డ్ విత్ ద స్టోరీ అనమాట. అది దానివల్ల తర్వాత స్క్రీన్ ప్లే రన్ అవుతుంటుంది. సార్ పుష్ప 3 కూడా ఏమన్నా ఉండబోతుందా? చెప్పారు కదా అంటే ఉండొచ్చు అని చెప్పాను. ఫ్రాంచైజ్ ఇట్స్ 2 తర్వాత అంటే తర్వాత, బట్ ఏంటంటే ఇట్ టేక్ సమ్ టైం. ఓకే, ఎందుకంటే అది ఒకటి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇట్స్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్, ఫ్రాంచైజ్ కింద అయిపోయింది. ఇప్పుడు ఒక సినిమా కదా, ఇట్స్ ఫ్రాంచైజీ. అవును సార్, అంటే పుష్ప యూనివర్స్ అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. సో ఇట్ గోస్ ఆన్, ఎంతవరకు వెళ్తుంది అంతవరకు వెళ్తుంది, అంటే దెర్ ఇస్ నో లిమిట్. అండ్ ఇంకొకటి హాఫ్ గుండు చేయించుకునే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అదేంటి సార్ అది అసలు? మాకు ఆ క్యారెక్టర్ కొత్త క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిందా? కొత్త క్యారెక్టర్ అయినా లేకపోతే ఎవరినో కట్ అదే చేసినట్టున్నారు, కొత్త క్యారెక్టర్ అయినా? లేదు, అది అతను ఫోటో కూడా వచ్చింది కదా బయటకి. అవును, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫోటో కూడా బయటకు వచ్చింది. ఓకే, వేరే కొత్త క్యారెక్టర్, దాంట్లో అవి డీటెయిల్స్ నాకు హానెస్ట్లీ నాకు తెలియవు, బట్ ఓకే సార్. సో చాలా చెప్పను అంటేనే మాకు కూడా చెప్పలేదు నిజంగానే, మీరు వెయిట్ చేసి చెప్తారేమో అని. అంటే ఎంతవరకు మీకు ఇవ్వాలి అంతవరకు నేను రివీల్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు సంథింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూసి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నాకు ఎంతవరకు నా లిమిట్స్ ఎంతవరకు ఉంటే, ఎంతవరకు పర్మిషన్ అంతవరకు నేను చెప్పడం జరిగింది. అండ్ ఇంకా హార్డ్లీ మేబీ ఎల్లుండి నైట్ అంతే ఇంక మనం అనుకుంటే. సో 9:30కి అలాగే ప్రీమియర్స్ పడుతున్నాయి కాబట్టి. ఈసారి పుష్ప వైల్డ్ ఫైర్ అంటారు సార్? మనకి చూపెట్టారు ఆల్రెడీ, అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్, అంటే అక్కడే మ్యాక్సిమం కన్వే చేస్తారు. అంటే ఒక ఈ ప్రాజెక్ట్ రీచ్ ఎలా ఉంది, ఏ స్కేల్లో వెళ్తుంది అన్నదని. సో డెఫినెట్లీ అంటే ఏవైతే అనుకుంటున్నారో ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుందా లేదా అని పక్కన పెట్టండి, విత్ ద గివెన్ ప్రైజెస్ అవన్నీ చూసుకుంటే డెఫినెట్స్ రైట్ నో ఇట్స్ నెంబర్ గేమ్ అంతే. ఎంత కలెక్ట్ చేస్తే దాని వరకే ఉంటుంది. ఇప్పుడు ఇంకా సినిమా ఏంటది ఫ్లాప్ అయ్యాను, ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ యునానస్ టాక్ వస్తుంది, ఏంటంటే లైక్ బ్లాక్ బస్టర్ టాక్ ఉంటుంది. ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది, అంటే లైక్ ఎంత కలెక్ట్ చేసి మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత సార్, మీరు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన జరుగుతుంది, పక్కా 100% పక్కా జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ అవడమే మీకు 1000+ అయిపోయింది కాబట్టి. సో డెఫినెట్లీ ఆ బజ్ ఉంది, అది అవుతుంది కూడా ప్రాక్ట్, అంటే మనం లైవ్ చూస్తున్నాం. అవును, అండ్ కీపింగ్ అసైడ్ ద టాక్, రెస్పెక్ట్ ఆఫ్ ద టాక్, ఇప్పుడున్న ప్రైజెస్కి ప్లస్ తర్వాత 4 days వీకెండ్, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే, అండ్ మీకు ఇన్సిడెంట్లీ థర్స్డే రిలీజ్ అయింది, ఫ్రైడే హాలిడే, తర్వాత సాటర్డే సండే అలాగే వీకెండ్ వచ్చేస్తుంది. నాకు తెలిసి ఫస్ట్ వీకెండ్
బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. హౌస్ఫుల్స్ హౌస్ఫుల్ బ్రేక్, అది వాళ్ళ థియేటర్ ఏదైతే వాళ్ళు మార్కెట్ చేస్తారో అది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అయిపోయి తర్వాత ఇంకా నుంచి మండే నుంచి అంతా ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఏంటంటే అది చెప్తాను కదా, మళ్ళీ ఒక స్టాండర్డ్స్ తీసుకెళ్ళి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఎందుకంటే టాప్ లెవెల్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అంటే ఒక ప్రాజెక్ట్ ఇంతవరకు ఇంత చేయగలదా అన్నది ఒకటి పాట్నాలో చూసాం రెస్పాన్స్ చూసి. సో డెఫినెట్లీ అవి వాళ్ళు ఏదైతే ఊహించుకున్న నెంబర్స్ డెఫినెట్లీ మీట్ అవుతారు. సార్ ఫహద్ ఫాజిల్ గారి గురించి చెప్పండి సార్. ఆయన అసలు నెంబర్ 1 ఆయన. అంటే అదే మీకు ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఇద్దరికిద్దరు ఇదిగా ఉండాలి. మీకు ఎప్పుడు ఏంటంటే మన ఇన్ఫాక్ట్ రాజమౌళి గారి ఫామ్లో కూడా అదే కౌంటర్ అంటే నెగిటివ్ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ చేస్తే ఇటు సైడ్ అంటే ప్రాపర్ కాంబినేషన్ సెట్ అయితే కానీ సీన్ పండుది అది ఉండాలి. సో అలాగే ఇద్దరు నెక్స్ట్ ఈయన అనుకుంటే దానికి తగ్గట్టుగా ఆయన కూడా ఈయన అగ్రెసివ్గా ఇచ్చేస్తే ఆయన సెటిల్డ్గా ఆయన దీంట్లో ఆయన చేసుకుంటారు. అంటే ఆ కాంట్రాస్టింగ్ కాంబినేషన్ ఉండాలి ఎప్పుడు. ఒక సీన్లో మనకి ఏంటంటే ఇద్దరు అగ్రెసివ్ ఉంటే అది సరిగ్గా ప్రతిదాన్ని ఆ కాంట్రాస్టింగ్ మూడ్లు ఉంటేనే క్యారెక్టర్స్లో ఆటోమేటిక్గా సీన్ పండుతుంది. అండ్ ఇద్దరు పర్ఫెక్ట్గా యాప్ట్ అనమాట. ఐ మీన్ ఈయన ఉంటే దాని తగ్గట్టుగా ఆయన కూడా అలాగే చేయడం జరిగింది. సూపర్. మీరు ఇంతంతా చెప్తుంటే మాకు ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దాం ఈగర్లు వెయిట్ చేస్తాం. అంటే మేము చూసాం లైవ్ చూసాము సెట్స్లో చూడడం దానివల్ల ఇదైందన్నమాట. నైస్ సార్. సో ఇప్పుడు చాలా మంది మీరు అంటే రివ్యూస్ గురించి మాట్లాడుకుంటే సార్, మీరు అంత ముందర రెండు మూడు సందర్భాల్లో కూడా మీరు చెప్పారు అంటే రివ్యూస్ వల్ల సినిమాలకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. ఎందుకని అవి ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి అంటారు? అదే నేను ఇప్పుడు ఇది సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎస్పెషల్లీ చిన్న సినిమా బాగా అంటే లైక్ రివ్యూస్ ఆర్ రియల్లీ కిల్లింగ్ ద ప్రొడ్యూసర్స్ అని చెప్తాను కదా ఆనెస్ట్లీ. ఎందుకంటే మీకు ఒక చిన్న సినిమా చేయడానికి ఒక ప్రొడ్యూసరు ఎన్ని కష్టాలు పడితే అన్ని కష్టాలు పడతారు. కథ చెప్పేటప్పుడు కూడా ఏంటంటే చెప్పేవాళ్ళు అంటే ఇప్పుడున్న కొద్దిగా ప్రెజెంట్స్ అందరూ అని కాదు, కొంతమంది ఏం చేస్తున్నారని అంటే కంప్లీట్ బడ్జెట్ చెప్పరు. స్టార్ట్ చేసేవాళ్ళు ఈయన దీని మీద ఏదో తక్కువ చెప్తారు. హై అమౌంట్ చెప్తే ముందుకు రారేమో చెప్పి తక్కువ అమౌంట్ చెప్పి కమిట్ చేస్తారు. తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ అని ఇవన్నీ చూసుకుని ఇంచుమించు ఇప్పుడు ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సినిమా 50% ప్రొడక్షన్ అయితే 50% మళ్ళీ ప్రమోషన్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. లేదంటే బయటికి ప్రాజెక్ట్ మూవ్ చేయలేకపోతున్నారు. ఈ ప్రొడ్యూసర్ స్టార్టింగ్ ఓన్లీ ప్రొడక్షన్ ఫస్ట్ కాపీ వరకు ప్రిపేర్ అవుతారు. తర్వాత మరి అందుకు మ్యాక్సిమం ఎన్నో షూటింగ్స్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ కాపీలతో రెడీగా ఉంటాయి. థియేటర్స్ కానీ ఓటీటీ కూడా రాని పరిస్థితి. సో అంత కష్టపడి తీస్తున్న సినిమాకి ఇప్పుడు సో ప్రిపేర్ ఒక అమౌంట్ వరకు ప్రిపేర్ అవుతుంది. తర్వాత అమౌంట్ ఏం చేయాలి? ఎమర్జెన్సీ ఇటు సగం వరకు దిగాం కాబట్టి దీన్ని ఎలాగో కంటిన్యూ చేయాలని చెప్పి ఇంట్లో గోల్డో లేకపోతే ప్రాపర్టీస్ అమ్ముకోనో లేకపోతే ఎవరి దగ్గర హై ఇంట్రెస్ట్లో అప్పు చేసో తీసుకొస్తాం. అంటే సినిమా వాళ్ళు అప్పు అడిగారంటే రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు కన్నా దాన్ని డబుల్ ఆర్ ట్రిపుల్ చెప్తారు ఇంట్రెస్ట్ రేట్స్ అవి. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్ చేసుకున్న తర్వాత థియేటర్కి లాంచ్ అనేది ఎంత లాస్ అయిపోతారు ప్రొడ్యూసర్. అండ్ రివ్యూ ఎలా ఎఫెక్ట్ అవుతుందనంటే ఇదే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక మరి ఫ్రైడే రిలీజ్ అవుతుంది సినిమా, ఇవాళ బుక్ చేసుకుంటాం. ఫ్రైడే ఫస్ట్ మార్నింగ్ షో మనకు వచ్చేస్తుంది రేటింగ్స్. దేర్ ఇస్ అ బ్యాచ్ అంటే అనకూడదు, ప్రసాద్ దగ్గర వెయిట్ చేసి అది ఉన్నా లేకపోయినా అదే ప్యాటర్న్లో మాట్లాడుతుంటారు. సో బుక్ మై షోలో తీసుకున్న టికెట్స్ పర్చేస్ చేసిన వాళ్ళు కూడా ఆ రివ్యూస్ చూసి ఆ టికెట్స్కి ఇప్పుడు ఏంటంటే మనకి రీఫండ్ కూడా పెట్టారు. లాస్ట్ 1 hour వరకు రీఫండ్ ఉంటుంది. సో రీఫండ్ తీసుకుంటారు. సినిమా బాగాలేదు కదా ఏముంది ఎందుకు అంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఇప్పుడు కన్సిడరింగ్ ద టికెట్ అంటే జనరల్ టికెట్ రేట్ కూడా ఒక మల్టీప్లెక్స్లో వెళ్ళాలంటే ఎనీ సినిమా ఒక 2,000 అవుతుంది. 2,000 ఎందుకు మనం వేస్ట్ చేసుకోవడం? హ్యాపీగా మా సినిమా ఎలాగో బాగాలేదంటే కదా వారం రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తే హ్యాపీగా ఇంట్లోనే చూసుకుందని చెప్పి డ్రాప్అవుట్ అయిపోతుంది. సో ఇంత చేసి కష్టపడి ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ అతి కష్టమే దొరుకుతున్నాయి. ఆ దొరికేవి కూడా ఏంటంటే ఎక్కడో చోట అంటే ఒక థియేటర్లో 4 shows ఇవ్వరు. ఇలాంటి మూవీస్కి ఏంటంటే లో బడ్జెట్వి ఎక్కడో ఒకటి దొరుకుతాయి. సిటీలో దొరకాలనుకోండి మహా అయితే 10 థియేటర్లు దొరికాయి అనుకోండి. ఒక దాంట్లో మార్నింగ్ షో, ఒక దాంట్లో మ్యాట్నీ, ఒక దాంట్లో ఫస్ట్ షో అలా ఇస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు మీకు ఒక ఏరియాలో ఉందనుకోండి, మార్నింగ్ వెళ్ళిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మ్యాట్నీకో ఫస్ట్ షోకో సెకండ్ షోకో వస్తారు. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక థియేటర్లో ఒక మార్నింగ్ షో ఇచ్చారు, అతను వెళ్ళి చెప్తాడు బాగుందని చెప్పని వాళ్ళ నైబర్కో ఫ్రెండ్కో వెళ్ళి చూస్తే థియేటర్లో అక్కడ మధ్యాహ్నం ఆ షో ఉండదు. ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్తాడు? మన ఏరియాలో అదొక ప్రాబ్లం అవుతుంది. ఇస్తే ఇచ్చిన 2-3 థియేటర్లోనే మొత్తం 4 షోలు ఇవ్వాలి, అప్పుడే కలెక్షన్ వస్తుంది. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి చూస్తాను, మా ఫ్రెండ్కి చెప్తాను, మా ఫ్రెండ్ వెళ్ళి చూస్తే అక్కడ థియేటర్ ఉండదు. నేను ఈ ఏరియాలో పలానా ఉంటాను, సపోజ్ అమీర్పేటలో ఉన్నాను, నేను ఎక్కడికో వెళ్ళి ఎల్బీ నగర్లో వెళ్ళి చూడాలని నేను ఎందుకు చూస్తాను? సో అదొక ప్రాక్టికల్ ప్రాబ్లం. డిస్ట్రిబ్యూషన్లోనే కొద్దిగా మార్పులు చేర్పులు చేయాలి. తర్వాత ఈ రివ్యూ అనేది ఏంటంటే సేమ్ థింగ్. ఇప్పుడు ఓకే నేను చూసాను, నా ఒపీనియన్ నా వరకు ఉంచుకోవాలి, లేదంటే పర్సనల్గా కూడా చెప్పుకోవచ్చు. కానీ మీడియాలో పబ్లిక్ మీడియాలో రాయడం వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది వెళ్ళే వాళ్ళు కూడా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళకుండా చేస్తుంది.
సో దానివల్ల మరి వెళ్ళేవాడిని ఆపేస్తుంది కదా, కలెక్షన్ పోతుంది. అంటే చాలా మందికి కొంతమందికి సినిమాలు పాజిటివ్గా చెప్తారు కదా సార్, పాజిటివ్గా చెప్పినప్పుడు ప్లస్ అయినప్పుడు నెగిటివ్గా చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మైనస్ అవుతుంది కదా. అదే see, అంటే పాజిటివ్ వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది జెన్యున్గా రాస్తున్నారు, కొంతమంది అసలు ఆనెస్ట్లీ నేను చూసే లైవ్ చాలా ఎగ్జాంపుల్, సినిమా చూడకపోయినా ఏదో రేటింగ్ వేసేస్తారు. ఓకే, అదొక మేజర్ ప్రాబ్లం అయిపోతుంది చాలా. ఇప్పుడు మీకు ఏముందంటే కంటెంట్ ఉన్నది ఇప్పుడు మ్యాక్సిమం అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్ప్రెడ్ అవ్వాలి. అది అన్నీ అదే అంటున్నా, ఒక సినిమా బాగుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటది క్రౌడ్ పుల్లింగ్ ఎలా ఉంటుంది, ఒక స్టార్ హీరో ఉండాలి, లేకపోతే స్టార్ డైరెక్టర్ ఉండాలి, హీరోయిన్ ఉండాలి. అవన్నీ లేకుండా చిన్న సినిమాలు అంత ఐ మీన్ వాళ్ళు బేర్ చేయలేరు కదా ఇంత బడ్జెట్స్. సో వాళ్ళు ఏదో కథ బాగుంటుంది, కంటెంట్ బాగుంటుంది. ఈ కంటెంట్ బాగుందని చెప్పి ఆడియన్స్ తెలియాలి కదా. అది తెలియాలంటే అట్లీస్ట్ ఏంటంటే నెగిటివ్ సైలెంట్గా ఉన్నారనుకోండి, చూసిన వాళ్ళ ద్వారా తెలుస్తుంది. ఆ నెగిటివ్ రివ్యూ రాయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్న ఇంప్రెషన్ పోయి మొత్తం సినిమాకి రావట్లేదు. కొన్ని ఇంత కష్టాలు పడి ఇవి చేసి ఓటీటీకి వెళ్దామంటే ఓటీటీ అన్నది ఏమిటంటే అవుట్ రైట్ ఎవరూ తీసుకోవట్లేదు, ఇప్పుడు అంతా రెవెన్యూ షేర్. ఆ రెవెన్యూ షేర్లో కూడా పోనీ ఇచ్చేద్దామని అంటే ఈ పైరేటెడ్ మన ఐబొమ్మ కానీ లేకపోతే మూవీ రూల్స్ వీటి వల్ల కూడా మొత్తం అసలు ఇదవుతుంది. సో దీనికి ప్రాపర్గా స్ట్రీమ్లైన్ చేసి ఒక దీనికి తీసుకొస్తే మీకు ఎందుకు కేరళలో ఉంది 48 hours స్లీపింగ్ పీరియడ్ ఉంది. సో ఫ్రైడే మార్నింగ్ రిలీజ్ అవుతుంది కదా, సాటర్డే నైట్ వరకు వాళ్ళు రివ్యూ రాయడానికి లేదు. ఓకే, రాశారంటే ఆ పేపర్ని బ్యాన్ చేస్తారు, జీవో పాస్ అయింది గవర్నమెంట్ నుంచి. అలాగే ఓటీటీలో కూడా బాగా గట్టిగా ఇంకా ఇది అవ్వాలి, స్ట్రీమ్లైన్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కా సినిమాకి డౌన్లోడ్ చేయకుండా 30 members టీం కూర్చొని డౌన్లోడ్ అవ్వకుండా ట్రై చేశారు, ఈటీవీ విన్లో వచ్చినట్టుంది. అవును సార్. బట్ స్టిల్ వాళ్ళు ఏం చేశారు, ఇంకా అంటే ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా ప్లే చేసి దాన్ని ఏంటంటే రికార్డ్ చేసి దాన్ని వదిలేరు బయటికి. సో యాక్చువల్గా సిస్టమ్ అనే కాదు, అలా చేస్తున్న వాళ్ళకి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద పనిష్మెంట్స్ కైండ్ ఆఫ్ థింగ్ డెఫినెట్లీ అది ఇదవుతారు. యాక్చువల్లీ దెర్ ఇస్ అ లా, జియో డార్జన్లో ఉంది. దాని మీద ఏంటంటే ఎవరైతే ఐపీ లెవెల్లో బ్లాగ్ అంటే లైక్ వెబ్సైట్నే డౌన్ చేస్తారు, డియాక్టివేట్ చేసేస్తారు. ఓకే, ఇప్పుడు ఐబమ్ ఏంటంటే డిఫరెంట్ డొమైన్స్తో చేస్తున్నారు ఆల్రెడీ, యాంటీపైరసీ సెల్ ఉంది, అన్నీ చేస్తున్నారు. కానీ వాడికి ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ టెక్నాలజీతో మన వాళ్ళు మ్యాచ్ అవ్వలేకపోతున్నారు. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ అయితే డెఫినెట్లీ సేవ్ అవుతారు. ఎండ్ అవుతుంటే సినిమా ఇండస్ట్రీకి ఎవరేంటంటే చాలామంది ప్రొడ్యూసర్ ఎస్పెషల్లీ వచ్చేది ఏంటంటే ఒక ఫేమ్, ఒక స్టేటస్ సింబల్గా వస్తారు, ఎస్పెషల్లీ విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ప్రాఫిట్స్ ఏం అక్కల, పెట్టిన దాంట్లో మినిమం ఎంతో కొంత రికవరీ అయితే మళ్ళీ రెండో దానికి వెళ్తారు. ఇక్కడే ఫస్ట్ సినిమాకే ఇబ్బంది వచ్చేసినప్పుడు ఇంక రెండో దానికి ఎలా వెళ్తారు. సో ఆ ప్రొడ్యూసర్ ఒకటే లాస్ అవ్వట్లా. ఇప్పుడు ఆ సినిమాలో ఒక దగ్గర ఒక 100 మంది ఉంటారు కదా, క్యాస్ట్ అండ్ క్రూ. అవును సార్. సో ఈ ప్రొడ్యూసర్ సినిమా మళ్ళీ రెండో సినిమా మొదలు పెట్టారు, ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా అది వస్తుంది. రెండో సినిమా వాళ్ళందరికీ మళ్ళీ వర్క్ చేసి, అంటే ఒక సినిమా బాగా వచ్చిందంటే అదే ట్రావెల్ అవుతారు టీం అంతా సాధారణంగా, టెక్నీషియన్స్ అవనివ్వండి లేకపోతే మొత్తం టీం అని కదా. సో వాళ్ళందరూ కూడా ఒక సినిమా పోయినట్టే కదా. అలా అందరికీ ఎఫెక్ట్ వేస్తుంది, ఓన్లీ ఆ ప్రొడ్యూసర్గానే కాదు. అండ్ అది ఓన్లీ చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒక నెగిటివ్ రివ్యూ వచ్చిందంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి, ఒక డేట్ ఏదైనా ఫిక్స్ చేసుకున్నప్పుడు అదే డేట్లో ఒక 5-6 సినిమాలు ఒకే ఎట్ ఏ టైం రిలీజ్ అవుతాయి. ఎట్ ఏ టైం రిలీజ్ అయినప్పుడు అందులో మ్యాక్సిమం ఒక్కటే హిట్ అవుతుంది, మిగిలినవన్నీ అసలు తర్వాత మహా అయితే ఒక 3 days 4 days తర్వాత మళ్ళీ అసలు ఎవరు పట్టించుకోరు. అంటే అది ఒకే టైంలో అన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల అంటారా, రివ్యూ సిస్టమ్ వల్ల అంటారా? అది అలా అని లేదు. ఇప్పుడు మీరు ఒకటి అగైన్ కంటెంట్ బాగుంటే డెఫినెట్ అదే చెప్తున్నా, కంటెంట్ బాగుందంటే ఏమంటారు దాని సక్సెస్ని ఎవరు ఆపలేరు. ఫస్ట్ థింగ్ అదేంటి, కంటెంట్తో పాటు జనానికి ఆడియన్కి రీచ్ అవ్వాలి. బట్ ఇక్కడ చిన్న సినిమాలు ఏమవుతుందనంటే కంటెంట్ బాగున్నా రీచ్ అవ్వట్లా, మీకు అది ప్రాబ్లం వస్తుంది. రీచ్ అవ్వట్లేదు కదా, నెగిటివ్గా వెళ్తుంది అది కొంచెం. ఓకే, సో అది ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా ఏముందంటే ఒక సినిమా ఉందనుకోండి, కంటెంట్ బాగుంటుంది, నా పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది, మీ పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు లేదు నేను రాసి నాకు ఇలా అనిపించిందని మిమ్మల్ని నేను ఫోర్స్ చేసేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ సినారియో జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒకరు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఓకే దట్ ఈస్ ఫైన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. యాజ్ అన్ ఆడియన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, కానీ నాట్ ఎట్ ద లైక్ స్టేక్ ఆఫ్ ఇంపాక్టింగ్ ద ప్రొడ్యూసర్స్ మనీ అనమాట, హార్డ్ ఎర్న్ మనీ. సో అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, మీకు ఇలా ఇప్పుడు లేదు కంకరెంట్గా రిలీజ్ అయిన సేమ్ డే రిలీజ్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ప్యారల్గా వర్కౌట్ అయినాయి. ఒకే రోజు మీరు అన్నట్టు 5-6 ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు 2-3 వర్కౌట్ అయినాయి. ఇప్పుడు మన ఈవెన్ పొంగల్లో చూసుకున్నప్పుడు కూడా పొంగల్లో మనకి సివియర్ కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడు కూడా ఒకటనే కాదు 2-3 సినిమాలు ప్యారల్గా రిలీజ్ అయినాయి.
ఇప్పుడు వెరీ రీసెంట్ ఇదే చెప్తాం మనం కా ఒకటి తర్వాత లక్కీ భాస్కర్ లక్కీ భాస్కర్ మరి రెండు ఒకే రోజు రిలీజ్ అని రెండు బాగా బ్రహ్మాండంగా అండి. అమరన్ కూడా బాగా సేమ్ అమరన్ కూడా ఒకే రోజు ఒకే రోజు, ఒకే అయినాయి. సో ఏంటంటే అగైన్ కంటెంట్ ఉండాలి కంపల్సరీ. నేను అనేది ఏంటంటే కంటెంట్ లేకుండా ఏదో వెళ్ళిపోతానని కాదు. ఆబ్వియస్లీ ప్రాపర్ కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉన్న సినిమాలు కూడా మినిమం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. లైక్ ఏంటంటే ప్రాపర్గా వచ్చేవాళ్ళు ఆపొద్దు అంటున్నాను. అది నేను అనేది ఏంటంటే ఫేక్ ఫాల్స్గా ఏదో రాసామని చెప్పడం కూడా చెప్పట్లే. నెగిటివ్ ఉందో ఉంచుకొని మీ దగ్గర, ఎందుకు అది బయట స్ప్రెడ్ చేశాడు. ఇప్పుడు ఆ మినిమం వచ్చేది కూడా ఆగిపోతుంది కదా అట్ ఫస్ట్ టుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కేరళలో ఉంది, ఆ జీవో ఉంది, ఎందుకు పాస్ చేశారు వాళ్ళు? అదే అడుగుతాను నేను. మన ఇండియన్ స్టేటే ఒక స్టేట్లో ఫాలో అవుతున్నాడు, మనం ఎందుకు చేయలేము అని చెప్పాను. అది కేరళ చాలా చిన్నది. ఐ మీన్ ఇండస్ట్రీ పరంగా కూడా స్టేట్ చిన్నది, ఇండస్ట్రీ చాలా చిన్న ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్నది అందులోకి ఏంటంటే చాలా అంటే లైక్ ఆర్ట్ ఫిల్మ్స్ ఎక్కువ, వాళ్ళు కల్ట్ ఐ మీన్ రూటెడ్ ఫిల్మ్స్ అన్నీ ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళు అంత బడ్జెట్స్ కూడా కాదు. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు 2 days. సో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. అది నేను అనేది ఒకటి 2 days ఆగలేమా? ఇప్పుడు మీరు నన్ను ఎంత అడిగినా నేను ఏముంది ఇప్పుడు మీరు అడిగారని చెప్పి నేను చెప్పేచ్చు, బట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ దట్. ఎందుకంటే నేను ఓకే మీరు జనరల్గా మీకు ఏం చెప్పినా నేను ఎక్కడో చోటు పబ్లిక్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను. మేబీ ఇంకొక డీటెయిల్ డిఫరెంట్ వర్షన్స్లో చెప్పాను తప్పితే, బట్ చెప్పకూడదన్నప్పుడు చెప్పకూడదు అంతే. అది లెట్ ఆడియన్స్ డైరెక్ట్లీ నో ఇట్. నేను అదే అంట, ఇది ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ రేపు దాని రివ్యూ అయినా 2 days ఆగలేరు. 2 days అయితే డెఫినెట్ అట్లీస్ట్ కొద్దో గొప్పగా ఎంతో కొంత సంపాదించుకుంటారు ఈ రౌండ్ వాళ్ళు. అది పైరసీ రిలేటెడ్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా అది పెడితే, రూల్స్ పెడితే డెఫినెట్లీ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ ఏంటంటే పాత ఇప్పుడంటే లైక్ నెంబర్ ఆఫ్ ఏమంటారు, ఇప్పుడు అసలు నెంబర్ ఆఫ్ డేస్ రన్నే తగ్గిపోయింది. ఒకప్పుడు మనం ఎన్ని చూసేవాళ్ళం, ఏంటి 100 days ఫంక్షన్. ఇప్పుడు అసలు జరుగుతుంది అక్కడ 100 days ఫంక్షన్ జరగట్లేదు, ఎక్కడ జరగట్లా. ఓన్లీ ప్రీ రిలీజ్లు అవుతున్నాయి. తర్వాత మహా అయితే 4 రోజుల్లో కూడా పెద్ద సినిమా కూడా 4 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ రోజులు పోయి. సో ఇవన్నీ రావాలంటే ఒక స్ట్రీమ్ లైన్ అవ్వాలి ప్రాజెక్ట్. ఐ మీన్ సిస్టమ్, ఇండస్ట్రియల్ సిస్టమే మారిందంటే డెఫినెట్గా అవుతాయి. అంటే అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. బట్ స్టిల్ అట్లీస్ట్ ఒక అటెంప్ట్ అయితే వేస్తే, ప్రయత్నిస్తే చెప్పలేం కదా పని వచ్చేది. సో రివ్యూవర్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా, రివ్యూవర్స్ కూడా బయట వాళ్ళు కాదు రివ్యూవర్స్. మన రివ్యూవర్స్ అందరూ మన వాళ్ళే. మనం ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్నాను. నేను ఆనెస్ట్, నా బ్రెడ్ అండ్ బటర్ సినిమా ఇండస్ట్రీ మీదే. రివ్యూవర్స్ కూడా ఎక్కడ వస్తుంది ఇన్కమ్? మెజారిటీ సినిమా మీద వస్తుంది కదా. ఆ సినిమా బతుకుండాలంటే మనం కూడా మన మినిమం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అంతే. అంటే డోంట్ టేక్ ఇట్ మీ రాంగ్. నేను రిక్వెస్ట్ అంతే, సిన్సియర్ రిక్వెస్ట్. అంటే చెయ్యండి కాదనట్లా. ఒక 2 days ఆగండి, 2 days ఆగి చేయొచ్చు కదా. 3rd day మీరు రివ్యూస్ రాసుకొని చేసుకోండి. అంటే అగైన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. కరెక్టే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చేయొచ్చు, కానీ అక్కడ వేరే లైవ్స్ పాడైపోతున్నాయి కదా. ఒక ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి పెడుతున్నాడు. మనకి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month మనం ఖాళీగా ఉంటే కష్టాలని మనందరికీ తెలుసు. అందరూ సినిమా ఇండస్ట్రీ మీద డిపెండ్ అయినారు. ఇదే 24 డల్ అయింది, అందరికీ ఎఫెక్ట్ ఇస్తుంది కదా. అది ఆర్టిస్టులు అవనండి, టెక్నీషియన్ అవనండి, రివ్యూవర్స్ అవనండి, వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ మీదే కదా మనం రాసుకుని చేసేది. సో అందుకని అంటున్నా, కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉండి వాళ్ళు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇండస్ట్రీ మళ్ళీ మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నప్పుడు ఏదో ఫ్రైడే 4-5 సినిమాలు ఉన్నాయి, 4-5 సినిమాలు. వాళ్ళకి ఇప్పుడు 2 రోజులు కాబట్టి సండే నుంచి ఆ వ్యూస్ వస్తాయి కదా. ఇప్పుడు ఓన్లీ మీరు ఫ్రైడే మార్నింగ్ 10:30, 11 o'clock ఫస్ట్ షో, ఐ మీన్ మార్నింగ్ షో పడిన వెంటనే రాయాలని రూల్ ఏం లేదు కదా. ఇదే వ్యూస్ తర్వాత కూడా వస్తాయి కదా. ఓన్లీ ఈ 2 days చూసినా చూడకపోవచ్చు. ఎంతమంది చూసేస్తారు అంటే మనకున్న పాపులేషన్లో ఈ 2 days మహా అయితే హార్డ్లీ 5%, 10% వరకు ఎక్కువ మంది చూడరు స్టార్టింగ్ డే. చాలా మంది ఏంటంటే అంటే ఫ్యామిలీస్ వెళ్ళరు. మీకు స్టార్టింగ్ డే ఇప్పుడు ఎవరు వెళ్తారు ఎక్కువ? స్టార్టింగ్ ఫ్రైడే సాటర్డే ఎవరు వెళ్తారు? మాస్ ఫ్యాన్స్ వెళ్తారు. మాస్ అంటే ఫ్యాన్స్ వెళ్తారు ఎక్కువ. ఫ్యాన్స్ తోనే ఫీలింగ్ అవుతుంది ఓపెనింగ్స్ అని మాక్సిమం. తర్వాత రిలాక్స్ గా ఫ్యామిలీస్ వెళ్తారు. ఫ్యామిలీస్ ఎప్పుడు మీకు డే 1 ఎవరు అంత రిస్క్ చేయరు కూడా. ఈ అంటే ఫ్యాన్స్ గోళ్ళు అరుపులు దీని మీద ఉంటే వాళ్ళు కొంతమంది డైలాగులు కూడా వినబడు. అందుకు ఎప్పుడు మీకు ఫ్యాన్స్ అంటే అన్లెస్ అదర్ దెన్ సాలిడ్, ఇప్పుడు మీకు టాప్ లెవెల్ మూవీస్ ఉన్నాయి చూసారు ఏంబి, ఆ కైండ్ ఆఫ్ థింగ్ అయితే మీకు ఫ్యామిలీస్ వెళ్తారు. కానీ మీద అదర్ సింగిల్ స్క్రీన్స్కి నార్మల్ ఫ్యామిలీకి డే 1, డే 2 వెళ్ళరు. సో తర్వాత ఏంటంటే మీరు రివ్యూస్ అప్పుడు రాసుకుని 2 daysలో ఏదో కొద్దిగా ఏంటంటే మీకు ఇదే వ్యూస్, ఇదే టీఆర్పీ తర్వాతనే వస్తారు కదా. అది సో ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అంతే. మీరు కూడా మన ఇండస్ట్రీని బాగు చేద్దాం అని చెప్పి రిక్వెస్ట్ అంతే, అందుకనే ఏం లేదు. సో ఇప్పుడు పుష్ప 2 టికెట్ల రేట్లు పెంచడం వల్ల అది ప్లస్ అయినా మైనస్? అది అంటే చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకుంటే టికెట్ల రేట్లు పెంచాలంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక చెప్పింది, ఒక డ్రగ్స్ మీద ఒక వీడియో చేసి పెట్టండి. అల్లు అర్జున్ గారు దాన్ని చేసి పెట్టారు. అంటే టికెట్ల రేట్ పెంచడం ఒక నార్మల్ ఒక ఆడియన్ కొనాలంటే హై కాస్ట్ ఉంటే కొనగలరా? డిపెండ్స్ అండి. అది మనం ఏంటంటే వీ కెనాట్ సే, అంటే లైక్ మనం కాస్ట్ చేయలేము. ఇప్పుడు అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే అందరూ వచ్చేస్తారని లేదు, అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్స్డే రిలీజ్ అయిందండి, డే 1 డెఫినెట్లీ
మీకు హ్యూజ్ అంటే లైక్ డే 1 గ్రాస్ టార్గెట్ ఏం చేశారు, 250 అంటున్నారు, 300 అంటున్నారు మొత్తం వరల్డ్ వైడ్. సో అది బ్యానర్ తరపు నుంచి వాళ్ళ ఐటమ్స్ వాళ్ళు చేస్తున్నారు. రెగ్యులర్ ప్రైస్ కన్నా ఇప్పుడు ఏంటి మన 4th నైట్ కూడా చాలా ప్రైజెస్ ఎక్కువ పెట్టారు. కరెక్ట్. ఇప్పుడు పెట్టినప్పుడు ఏముందంటే వాళ్ళ చాయిస్, అది ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ చాయిస్. ఇప్పుడు బ్యానర్ ప్రొడక్షన్ ఏంటంటే నోవే ప్రొడక్షన్ ఫోర్స్ చేయట్లేదు, అది దాని రెస్పాన్స్ దాని ప్లస్ అయినా మైనస్ అయినా ఫేస్ చేయాల్సిన ప్రొడక్షన్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేట్ పెరిగిందని సపోజ్ వెళ్ళలేదు అనుకోండి, దానివల్ల కూడా కలెక్షన్ ఎఫెక్ట్ అవుతుంది కదా. బట్ అగైన్ ఆ ప్రోడక్ట్ మీద ఎండ్ ఆఫ్ ద డే ప్రాజెక్ట్ కాస్ట్ హ్యూజ్ ప్రాజెక్ట్ అయింది, డిఫరెంట్ లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రికవరీ మోడ్లో ప్రొడక్షన్ హౌస్ చూస్తారు. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అంటే, ఎస్ ఇప్పుడు నా ప్రయారిటీ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో సమ్ బడ్జెట్ ఉంటుంది ఈ మంత్, ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ మీద మాట్లాడుకుందాం, నాకు బడ్జెట్ ఏదో పెట్టుకున్నాను అనుకో, నా ప్రయారిటీ ఇది సినిమా ఈసారి ఈ మంత్కి లేకపోతే ఈ వారానికి నా ప్రయారిటీ సినిమా వెళ్ళదు. సో ఇక్కడ నేను పెట్టి అక్కడ నేను కాంప్రమైజ్ అవుతాను. మనీ అంతా అలాగే కదా సార్. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక మినిమం ఎవరో ఒక అంటే లైక్ ఉంటుంది అమౌంట్ ఉంటుంది మిడిల్ క్లాస్ మ్యాన్కి, ఈ డబ్బులు ఉన్నాయి, 2-3 యాక్టివిటీస్ ఉన్నాయి, దీంతో యూటిలైజ్ చేయాల్సింది. సో తన ప్రయారిటీ చూసుకుంటాడు. నాకు సినిమా బాగుంది బండిందని చూడాలి అంటే. ఇంకొకటి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా చెప్పాను డే 1 డే 2 డెఫినెట్లీ ఫ్యాన్స్తో ఫిల్ అవుతుంది. మామూలుగా ఏంటంటే రెగ్యులర్గా అంటే లైక్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, బన్నీ గారు ఫాలోవర్స్ అంతా చూస్తారు. తర్వాత నుంచి ఫ్యామిలీ స్టార్ట్ అవుతాయి. అండ్ డెఫినెట్లీ టాక్ బయటకు వచ్చిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఏంటంటే మోర్ దాన్ ఇంట్లో కూర్చునే బదులు డెఫినెట్లీ థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకు ఓరల్గా చెప్పాను, లైక్ చెప్పినట్టు చెప్పా కొద్దిగా మీకు. అదే ఇప్పుడు బయట రేపు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ అయిపోతుంది. అవును. మీకు సోషల్ మీడియా అంతా ఇప్పుడు అప్పుడెందుకు మీకు 4th నైట్ నుంచే మన వాళ్ళు అంతా పెట్టేస్తారు అక్కడ, అంతా మొబైల్స్ అనేవి తిప్పుతుంటారు, మొత్తం సోషల్ మీడియా అంతా సీన్స్తోనే ఫిల్ అయిపోతుంది. అవి చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేది ఎలా వస్తుంది మనకి, వెరీ లో క్వాలిటీ, అక్కడ రికార్డింగ్ అంటే నథింగ్ అది. సో అదేంటి జస్ట్ ఒక కొద్దిగా ఏదో రుచి చూపెట్టడానికి అంతే మిగతా ఆడియన్స్కి. అది చూసి డెఫినెట్లీ అలాంటి సీన్స్ చూడాలంటే థియేటర్కి వస్తారు. ఇంకా అందుకన్నా డెఫినెట్లీ కొంతమంది అఫోర్డ్ చేయలేరు, వాళ్ళు ఏముందంటే ఓటీటీకి వెయిట్ చేయాలి. అండ్ తర్వాత మీకు ఫస్ట్ 4 days ఒక ప్రైజ్ ఉంది, తర్వాత మళ్ళీ మండే నుంచి తగ్గించారు. ఫస్ట్ 4 days కొద్దిగా లైక్ కాస్ట్ అంటే ఆబ్వియస్లీ ఈ కొంతమంది ఏంటంటే దానికి చాలా ప్రైజింగ్స్ ఎక్కువ అని చెప్తున్నారు. బట్ దెన్ అగైన్ అదే చెప్తున్నాను కదా, ఇట్స్ చాయిస్, మ్యాండేటరీ కాదు కదా. సో అది ఆడియన్ హ్యాస్ టు డిసైడ్ అనమాట. సో ఇప్పుడు మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్, ఇది ఏంటి అసలు, ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ ఏంటంటే నేను చాలా చిన్నదాన్ని కాదు, బాగా అంటే అదే ఇప్పుడు నా ట్విట్టర్లో కూడా నాది ఫస్ట్ మెయిన్ పిన్ చేసింది అదే ఉంటుంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిది, ఇది బన్నీ గారిది ఉన్న ఒకటి, వాళ్ళిద్దరు హక్ చేసుకున్న ఫోటో పెట్టి ఒకటి వాళ్ళు ఒకటి మీరు ఎందుకు అనవసరం కొట్టుకుంటారని చెప్పారు. అంతే కదా. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఏదో షార్ట్ థర్డ్ పార్టీస్ వాళ్ళు ఏదో చిన్న డ్రిఫ్ట్ ఉండొచ్చు వాళ్ళకి ఇంటర్నల్గా, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకోవట్లేదు. వాళ్ళు అసలు ఏం లేదు, అసలు ఆయన పని ఆయన చేసుకున్నారు, ఈయన సినిమా ఆయన చూసుకున్నారు, ఆయన పొలిటికల్గా ఆయన చూసుకున్నారు, అంతేపోయింది. ఎటు కాకుండా మధ్యలో వీళ్ళు ఫ్యాన్స్ వచ్చి అసలు పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. అది నాట్ ఎ గుడ్ సైన్. అది ఒక వీళ్ళతోనే ఆగదు, అది ఏంటంటే అలా స్ప్రెడ్ అయిందంటే అది ఎక్కడికో తీసుకెళ్తుంది అది. సో హోప్ఫుల్లీ అది ఎండ్ అప్ వాళ్ళు ఏంటంటే ఎవరో టాప్ లెవెల్లో లేదో ఒక జస్ట్ వాళ్ళు మెసేజ్ చేస్తే డెఫినెట్లీ ఆగుతాయి. అండ్ నేను చూస్తున్నా చాలా అంటే లైక్ పర్సనల్గా కూడా టార్గెట్ చేస్తారు. అండ్ ఏ హీరో కూడా అది చెప్పరు, ఏ హీరో కూడా వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళని టార్గెట్ చేయండి, అలా ట్రాల్ చేయండి అని ఎవరు అనరు. ఏ హీరో అంటే అట్లీస్ట్ మనకున్న చూసినా ఎవరు అనరు. ఎందుకంటే రేపు మనం చేసాం, రేపు వాళ్ళ ఫ్యాన్స్ కూడా మనం చేస్తారు కదా, ఆ మినిమం ఆలోచిస్తారు కదా. సో వీళ్ళు డౌన్ లైన్ ఏంటంటే చిన్న జరిగింది అని, అందులోకి ఏంటంటే థర్డ్ పార్టీ కొంతమంది ఏంటంటే వాళ్ళు కావాలని డిస్గైజ్లో ఉండి వాళ్ళు చేయడం ట్వీట్స్, ఎక్కడో ఒక ట్వీట్ వస్తుంది, దాని ద్వారా ట్రిగ్గర్ అయ్యి అలా స్ప్రెడ్ అయ్యి అనవసరంగా జరుగుతున్నాయి ఇవన్నీ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, అదే చెప్తున్నా, కంటెంట్ బాగుంటే ఎవరు దాన్ని ఆపలేరు, సక్సెస్ ఆపలేరు. కంటెంట్ బాగాలేకపోతే ఎవరు ఆర్టిఫిషియల్ హైప్ అయితే తీసుకురాలేరు, లిఫ్ట్ చేయలేరు ఏ ప్రాజెక్ట్ని. కంటెంట్ బాగుందంటే ఇప్పుడు ట్రాల్స్ చేసిన వాళ్ళే చూస్తారు, కంటెంట్ బాగాలేదనుకోండి ప్రైజ్ చేసే వాళ్ళే చూడరు కూడా. సో ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ బాగుండాలి అంతే. అది ఎప్పటి నుంచి ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈయన అల్లు అర్జున్ గారి మీద నెగిటివ్ ట్రోలింగ్ అనేది మనం ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ట్విట్టర్ ఏది చూసుకున్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే చిన్నపిల్లలు నిబ్బీలు ఉంటారు, ఇదే టాపిక్ నడుస్తుంది. ఎందుకని అట్లా అంటున్నారు వాళ్ళు? అది మనసి ఆబ్వియస్లీ నేను మాట్లాడట్లేదు, మనకు తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అంటే ఇప్పుడు ఎక్కడో చోట ఒక్క ట్రిగ్గర్ అవుతుంది. ఎవరిది తప్ప అని పెడితే, ఎవరు ట్రిగ్గర్ చేశారనేది పక్కన పెడితే, ఒక్కసారి ట్రిగ్గర్ అయిందంటే అదే దానికి ఎండ్ ఉండట్లా.
అంటే ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు ఎప్పటి నుంచో ఉన్నారు ఈ కొంతమంది మెగా ఫ్యాన్స్ వాళ్ళు ఇప్పుడని కాదు లాంగ్ బ్యాక్ నుంచి. అండ్ ఇప్పుడు మీకు ఇప్పుడు డిఫరెన్స్ వచ్చింది తప్పితే ఇప్పుడు బన్నీ గారు ఫ్యాన్స్ అంతా దే ఆర్ పార్ట్ ఆఫ్ మెగా ఫ్యాన్సే కదా. ఆబ్వియస్లీ అంత పార్ట్ ఆఫ్ మెగా ఫ్యాన్స్ అది అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ అంతే. ఇప్పుడు పిక్చర్ వరకు ఉంటుంది, తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తర్వాత ఉన్నాయి ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ రిలీజ్ అవుతుంది, తర్వాత గేమ్ చేంజర్ ఉంది, ఇవన్నీ ఏంటంటే అందరూ కలిసికట్టుగా చేసుకోవాలి. అవును, ఒకటి ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీ, తర్వాత పెడితే ఒకే స్టేట్ అంటే ఒకే లాంగ్వేజ్, అలా ఆలోచించుకొని ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి డెఫినెట్లీ అది అందరికీ పేరు వస్తుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ పైప్ లైన్లో ఉంది శంకర్ గారి గేమ్, అది కూడా ఏంటంటే అందరూ కలిసి చేసుకున్నారు అనుకోండి స్టాండర్డ్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలా కాకుండా ఏంటంటే ఈ డౌన్ లెవెల్ ఉన్న ఫ్యాన్స్ వల్ల అన్నేసరి ఏముందంటే ఈ చిన్న ఇప్పుడు ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మనకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మన జీవో కూడా రిలీజ్ అయింది, ప్రైజెస్ హైక్ చేసిన అక్కడ ఏపీలో కూడా జీవో రిలీజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే అదే చెప్తాను నేను క్లియర్గా ప్రతి దాంట్లో చెప్తాను, నేను అందరు ఎవరు నాకు పర్టికులర్గా అంటే నేను బీయింగ్ అన్ ఆర్టిస్ట్ నేను ఒక ఆర్టిస్ట్గా నేను ఒక ఆడియన్గా నాకు పర్సనల్ చాయిస్ ఉంటుంది రైట్. యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను అందరితో చేశాను. ఇప్పుడు మెగా కాంపౌండ్లో అందరితోనూ నేను యాక్ట్ చేశాను, మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆర్టిస్టులు అందరితో నేను చేశాను. సో నాకు ఎవరిని నేను సపోర్ట్ చేసిన చాలా మంది అడుగుతుంటారు, సార్ మీరు ఎవరు సపోర్ట్ కదా, నేను సినిమా ప్రేమికుడు, నేను నాకు ఎవరైనా ఒకటే. ఇప్పుడు చిరంజీవి గారు అని ఒకటే, అలాగే ఫ్యామిలీ అని కాదు, ఇప్పుడు బయట ప్రాజెక్ట్స్ కూడా నేను చేస్తుంటాను, బాలకృష్ణ గారికి చేస్తున్నాను, నాగార్జున గారు, అందరూ ఒకటే. మన ఎండ్ ఆఫ్ ద డే మన సినిమా ప్రేమికులు అంతే, సినిమా లవర్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అంతే. సినిమాని ఏంటంటే ఇలా పర్సనలైజ్ చేసి అన్నసరిగా ఏంటంటే ఏ చిన్న స్టార్టే అలా స్ప్రెడ్ అయింది. లెట్స్ హోప్ తొందరగా అదేంటంటే అది ఎండ్ అయిపోవాలని చెప్పి కోరుకుని ఉంటే అందరికీ మంచిది, అంతే సార్, అంతే అందరికీ మంచిది. అన్నసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఏదో ఒక చిన్న ఇష్యూకి ఎవరో కూడా ట్వీట్స్లో ఏంటంటే ఈవెన్ వీళ్ళు కూడా ట్యాగ్ చేశారు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్యాగ్ చేశారు. అంతవరకు ఎందుకు తీసుకెళ్ళిపోవడం చిన్నదాన్ని? ఇప్పుడు ఈ సెక్టర్ అంతా ఏ ఏజ్ గ్రూప్ అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఏదైతే ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయో వాళ్ళ ఏజెస్ ఎంత మీకు ఐడియా ఉందా? బిలో 18 టీనేజర్స్ ఉంటారు, హార్డ్లీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే. వాళ్ళు చాలా మంది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారు, ఇలా ఇప్పుడు అప్కమింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన ఉంటారు. నిజంగా రేపొద్దున ఇష్యూ సీరియస్ అంతవరకు వెళ్ళింది అనుకోండి, అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది, అవసరం కెరియర్స్ పోతాయి కదా. నేను రిక్వెస్ట్ చేసేది అదే, వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు షార్ట్ టైం జరిగిన మహా అయితే రేపు కలిసిపోతుంది. చిన్నవి ఏమైనా ఉన్నా ఏమో డిఫరెన్సెస్ ఉండొచ్చు అంతే, ఒపీనియన్ తేడా ఉండొచ్చు, అవి కలిసిపోతారు. రేపొద్దున మనం కొట్టుకొని మనం డౌన్ లైన్లో ఫ్యాన్స్ కొట్టుకొని ఏం లాభం దానివల్ల? మన రిలేషన్స్ మనం పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే వీళ్ళందరూ ఒకప్పుడు సేమ్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే, అంటే లైక్ అంటే ఫ్యాన్స్ అదే కదా. సో అందుకు ఏంటంటే ఆ చిన్న డిఫరెన్స్ వల్ల జరిగింది. బట్ లెట్స్ హోప్ ఫాస్ట్గా ఏమైనా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ అయిపోతే బెటర్ అనమాట. సో ఆ ట్రోలింగ్ అంతా ఆగిపోయి పాజిటివ్గా మళ్ళీ అంతా ఒకటే మనం అంతా. నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే సినిమా బాగుందంటే ఐ మీన్ కంటెంట్ చూసిన ఇప్పుడు ఇంత ట్రాల్స్ చేసిన కూడా డెఫినెట్గా వెళ్ళి సినిమా చూస్తారు. ఎవరు ట్రాల్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే ఎలా చేసినా సినిమా చూడటం మానరు మళ్ళీ. సినిమా చూసిన తర్వాత ఆ పర్సెప్షన్ మారిపోతుంది. ఇప్పుడు ఎందుకు మన ట్రయల్ నేను చూస్తున్నాను కదా, నేను డెఫినెట్గా ఫాలో అవుతాను. అంటే నేను షూటింగ్స్ అయిపోయిన తర్వాత కావాలంటే లైక్ జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి అంటే ఎవరెవరు ఎలా మాట్లాడి నేను చూస్తాను అందరివి. అంటే లైక్ డిఫరెంట్ స్పేసెస్ ఉంటాయి, దాంట్లో నేను జాయిన్ అవుతున్నా, వింటుంటాను. సో ట్రైలర్ వచ్చిన తర్వాత కొద్దిగా ఇది వచ్చింది, చేంజ్ వచ్చింది. అంటే లైక్ నిజంగా ట్రైలర్ బాగుంది. పాట్నా ఈవెంట్ తర్వాత అదే ఇంకా ఆ రోజే అయింది కాబట్టి కొద్దిగా మార్పు వచ్చింది, తగ్గి అంటే లైక్ అంత హార్ష్నెస్ తగ్గింది. సో అలాగే సినిమా చూసిన తర్వాత కూడా నాకు తెలిసి ఏంటంటే కంటెంట్ బాగుంటుంది కాబట్టి ఇంకా అందరూ పాజిటివ్ దీంతో సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ అల్లు అర్జున్ గారు ఆన్ సెట్స్లో ఎలా ఉంటారు, ఆఫ్ సెట్స్లో ఎలా ఉంటారు, ఆయన బిహేవియర్ కానీ అది కానీ మీరు దగ్గరగా చూసారు? ఆల్రెడీగా నేను చూసి చాలా లైక్ డౌన్ టు ఎర్త్ అండి. అంటే లైక్ అంటే మనం ఈ సినిమాల్లో చూసి క్యారెక్టర్ పరంగా హీరో స్టార్ హీరో అనుకోవాలి, కానీ అసలు సెట్స్లో మేము ఆయన ఏంటంటే ఆయన అంత లిబర్టీ ఇస్తారు కో ఆర్టిస్ట్ మాకు. షార్ట్ గ్యాప్లో కనుక్కోవడం, వేరే బర్డ్స్ కనుక్కోవడం, ఎలా ఉన్నాయి అంటే ఎవ్రీథింగ్ ఫైన్, అంటే పర్సనల్ ఇష్యూస్ కూడా కనుక్కొని వేరే బర్డ్స్ తెలుసుకుంటుంటారు, బిజీగా ఉన్నారా పర్వాలేదా, ఎలా ఉంది, వేరే సినిమాస్ ఏం చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పని. అండ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఒక మారేడుమల్లి పార్ట్ 1 చేస్తున్నప్పుడు లోపల ఎక్కడో డీప్ డెజర్ట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ మేకప్ మ్యాన్ అవైలబుల్ లేకపోతే ఏదో వాటర్ తెచ్చి కంటిన్యూటీ ఇష్యూ వస్తే అది కింద మామూలు అడవులో ఎలా ఉంటుంది కింద మట్టి అంతా ఉంటుంది కదా, సో అది ఆ బురద తీసుకుని ఇలా రాసుకున్నారు. అంటే సేమ్ అది వాటర్లో తడిచిపోయింది, అది మేకప్ మ్యాన్ దగ్గరలో అవైలబుల్ అనమాట. సో టైం అవుతుందని తీసుకుని అలా అసలు యాక్చువల్గా నేను తెలిసి అంత రిస్క్ చేయరు. అవును, ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, మనకి హైజీనిక్ కాదో తెలియదు. సో అలాగా వర్క్ డిలే అవ్వకూడదని చెప్పి ఇంక అప్పటికప్పుడు ఆయన తీసు వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. తర్వాత ఏంటంటే అంటే మినిమం బేసిక్స్ ఇది కూడా అంటే అంత ఏం పర్వాలేదు అన్న దీంట్లో అనమాట.
మీకు ఒకసారి ఏదో కాకినాడ మన మారేడుమిల్లి షూటింగ్ అప్పుడు కూడా కాకినాడ నుంచి మారేడుమిల్లి వస్తుంది కూడా, అక్కడ ఒక డాబా దగ్గర ఆగి అక్కడ ఇచ్చేయడం అంతేనా. సో ఇవన్నీ ఏంటంటే కొంతమంది చేయరు, బట్ డెఫినెట్ అవన్నీ పట్టించుకోరు, పర్వాలేదులే అని చెప్పాను. మొన్న ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సంథింగ్ ఈవెంట్లో ఆర్మీ అన్నందుకు ఒక పర్సన్ కంప్లైంట్ ఇచ్చారు అల్లు అర్జున్ గారు. ఎందుకని అంటే నాకు హానెస్ట్లీ తెలియదండి. యా, ఇఫ్ ఇట్ ఈస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఆర్మీ అనేది వాడకూడదంటే వాడుకో డెఫినెట్లీ. బట్ ఈ కంప్లైంట్ ఇవన్నీ ఇవేం నథింగ్ అండి, జస్ట్ ఇగ్నోర్ చేయాల్సింది అవన్నీ. అంటే కొంతమంది అంటే ఇఫ్ ఇస్ రియల్లీ రిలేటెడ్ టు డిఫెన్స్ పర్సనాలిటీస్, అంటే ఇప్పుడు మనకి టాప్ లెవెల్ వాళ్ళు ఉంటారు, ఎవరు రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి నిజంగా నాకు హానెస్ట్లీ అది తెలియదు, వాడకూడదు అంటే. మేబీ అంటారు కొన్ని గవర్నమెంటల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వాడకూడదు అని అంటారు. ఇప్పుడు వారాహి కూడా ముందు ఆ కలర్ వాడకూడదు, అది ఆర్మీ కలర్ ఇవన్నీ అని చెప్పారు. సో నిజంగా హానెస్ట్లీ నాకైతే వేరే బర్డ్స్ రైట్ ఆర్ రాంగ్గా తెలియదు, కానీ ఈ కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు అది నిజంగా జెన్యున్ పర్సన్ నుంచి మేబీ వీ డోంట్ నో, అది అయి ఉండొచ్చు. బట్ మిగతా వాళ్ళు ఇంకా ఆ నాలెడ్జ్ కూడా లేకుండా ఇచ్చిన వాళ్ళు అయితే ఏదో కొద్దిగా ఏంటంటే ఐడెంటిటీ కోసం అంతే. ఇప్పుడు ఎవరు బన్నీ గారి మీద కంప్లైంట్ ఇచ్చాడో కొద్దిగా ఫోకస్ అవుతారు, ఆ కైండ్ ఆఫ్ థింగ్ అవుతుంది. అంటే వాక్ స్వేచ్ఛ కూడా లేదా అని నా పాయింట్. అదే చెప్తున్నా, కొన్ని ఉంటాయి అంటే వాక్స్, నేను చెప్తాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బీయింగ్ ఏ సిటిజన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, అది నేను చెప్తాను. నాకు హానెస్ట్లీ అది తెలియదు, మేబీ ఉండొచ్చేమో. ఆర్మీ అనేది డెఫినెట్గా అదేంటంటే ఇట్స్ హ్యూజ్ రెస్పెక్టెడ్ ఇది కాబట్టి, అది మన కంట్రీకి ఇది కాబట్టి మేబీ అదేమైనా ఉందేమో, లేకపోతే అనుకుని ఉండొచ్చు. ఆయన ఒపీనియన్ అయింటది, ఆర్మీ చాలా రెస్పెక్టెడ్ కదా, దాన్ని వాడకూడదని ఆయన పర్సనల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు ఎవరైతే కేసు ఫైల్ చేశారో. లేదు నిజంగానే ఉండొచ్చు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి, అంటే కొన్ని నేమ్స్ వాడకూడదు మనం, కొన్ని ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్గా అది వాడకూడదు. ఐ డోంట్ నో, అది ఉండొచ్చేమో మరి. ఉంటే డెఫినెట్లీ అంటే అవి అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు మన తెలుగు మన సైన్యం అని వాడతాం, చాలామంది అంటారు మా సైన్యం అని చెప్పాను. బట్ అలా అని చెప్పి అది కేసు వేసారు అని అంటే అంతవరకు అట్లీస్ట్ నిజంగా కన్సర్న్ ఉంటే టీంకు సార్ ఇలా వాడకూడదని చెప్పి చెప్పచ్చు. ఒక కన్సర్న్ ఉందనుకోండి, నిజంగా ఒకవేళ అలా వాడకూడదని అంటే ఒక మామూలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్రొడక్షన్ హౌస్కి, లేకపోతే పిఆర్ టీంకి చెప్తే ఇలా వాడకూడదని చెప్తే అయిపోతుంది. అంటే నిజంగా జెన్యున్గా ఆ ఫీల్ అయితే ఇలా వేసారంటే డెఫినెట్ నా ఫీలింగ్ అయితే ఐడెంటిటీ క్రైజ్ ఒక ఫోకస్ అవుతారని చెప్పి చేస్తుంటారు అంతే. అండ్ దట్ క్యాన్ బి ఇగ్నోర్డ్. అవన్నీ ఈ లెవెల్ ఆఫ్ పీపుల్కి ఇవన్నీ కామనే, అంత స్టార్డమ్ వచ్చిన హీరోకి ఇవన్నీ కామనే. సార్ ఈయన బన్నీ గారు చూసుకుంటే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది సార్. ఆయన చాలా మనం ఎక్కడ చూసుకున్నా సోషల్ మీడియాలో కానీ ఏ ఫంక్షన్లో చూసుకున్నా ఆయన ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. మొన్న అన్స్టాపబుల్లో కూడా ఆయన వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడారు. సో వీళ్ళ అంటే స్నేహారెడ్డి గారు కానీ వీళ్ళు కానీ ఎప్పుడైనా షూటింగ్స్ దగ్గరికి వచ్చారా? షూటింగ్ లొకేషన్స్లో వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైనా వచ్చింది? 1లో పాప వచ్చింది, బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేశారు, మారేడుమిల్లి వుడ్స్ దీంట్లో సెలబ్రేట్ చేశారు. అదే చెప్తాను కదా, ఇప్పుడు కొన్ని థింగ్స్ ఇప్పుడు బీయింగ్ అన్ ఆర్టిస్ట్ కొన్ని ఏమవుతాయంటే మన షూటింగ్స్ ఉన్నప్పుడు టాప్ ప్రయారిటీ ఇట్స్ మన బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి మన ప్రైమరీ అదే ఫోకస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయడానికి డెఫినెట్లీ సమ్ టైమ్స్ ఇలా జరుగుతుంటాయి, కాన్బర్ట్ పొజిషన్ అక్కడ ఉండాలి. సో అలాంటప్పుడు ఫ్యామిలీకి ట్రావెల్ అవుతుంటారు. సో అలాగా ఆ టైంలో ఒకసారి వచ్చారు. అండ్ తర్వాత ఇంకొకసారి ఎక్కడ బాబు కూడా వచ్చాడు, ఒక సెట్కి వచ్చాడు. అలా మేడం నేనైతే సెట్లో చూడలేదు, పిల్లలైతే వచ్చారు చూసాను. సో మీ నెక్స్ట్ మీ లైనప్లో ఇంకెన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇంకెన్ని ప్రాజెక్ట్స్ మీరు మా ముందరికి రాబోతున్నారు? నెక్స్ట్ అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రేపు పుష్ప 2 తర్వాత ఫియర్ ఒకటి ఉంది. ఓకే, హరిత గోగినేని గారి ప్రాజెక్ట్. సో అది ఆల్రెడీ బోల్డ్ అని ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. తర్వాత బచ్చలమల్లి ఒకటి ఉంది డిసెంబర్లో. తర్వాత అల్లరి నరేష్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒకటి ఉంది. గేమ్ చేంజర్ ఉంది పొంగల్కి. సో ఇవి యాజ్ ఆఫ్ నో ఉన్న రిలీజెస్. అండ్ తర్వాత 2 OTTs కూడా ఉన్నాయి. డాకు మహారాజ్లో కూడా ఏమైనా ఉన్నారు? కుదరలే నాకంటే డేట్ అడిగారు, క్యారెక్టర్ అడిగారు, బట్ కుదరలే, క్లాష్ వచ్చింది. అంటే కంటిన్యూస్ 11 days అంతా అడిగారు, అది నాకు మధ్యలో 2-3 days కుదరలేదు, నాకు అవ్వలేదు అనమాట. అండ్ విశ్వంబర కూడా ఉన్నారు. విశ్వంబర చేసి అది సమ్మర్కి వెళ్ళినట్టుంది. సమ్మర్కి వెళ్ళింది, అవును. ఇన్సిడెంట్ పొంగల్ రావాలి, బట్ సమ్మర్కి పోస్ట్పోన్ అయింది. సో గేమ్ చేంజర్ గురించి కూడా కొంచెం చెప్పండి సార్. గేమ్ చేంజర్ మొన్న ట్రైలర్ అది రిలీజ్ అయింది, టీజర్ అది. సో అందులో ఏంటంటే రామ్ చరణ్ డబుల్ యాక్షన్ అంటున్నారు, కొంతమంది ట్విన్స్ అంటున్నారు. అసలు ఏంటి, మాకు అది కావాలి ఇప్పుడు. చూడండి మీకు ట్రైలర్ ఏం కన్వే చేస్తుంది ఇది సార్, ఇది ట్రైలర్ మీకు టీజర్లో ఏం కన్వే. ఇప్పుడు నాకు పుష్ప కొద్దిగా లెందీగా తెలుసు ఆనెస్ట్లీ. నాకేంటంటే అక్కడ వెరీ లిమిటెడ్, నేను ఏదైతే సీన్స్ లోనో అంతవరకే నాకు తెలుసు. ఒకటి బిగ్ థింగ్ మీకు చెప్పగలనంటే, అంటే శంకర్ గారిది ఎలా ఉంటుందని అంటే, మీకు ఆయన కూడా అసలు ఇప్పుడు అంటే వీళ్ళందరూ అంటే ఆ రేంజ్కి అందుకే వెళ్ళారు, లేకపోతే ఊరికనే కాదు కదా, వాళ్ళ డీటెయిలింగ్, వాళ్ళ డెడికేషన్. కానీ ఒక సాంగ్లో కొన్ని లొకేషన్స్ అవసరం అవుతాయి, ఒక 5-6 లొకేషన్స్ అవసరం అవుతాయి గేమ్ చేంజర్ దాంట్లో.
సో దాంట్లో నార్మల్లీ వాటికి సెట్ వేసేవచ్చు, ఉన్నాయి కూడా రెడీగా, చాలా సెట్స్ ఉన్నాయి, రెడీమేడ్ సెట్స్ ఉన్నాయి, ఫిలిం సిటీలో ఉన్నాయి, అయినా కాంప్రమైజ్ అవ్వాలి. ఒరిజినల్ సెట్స్లోనే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొండారెడ్డి బురుజు ఆల్రెడీ ఫిలిం సిటీలో సెట్ ఉంది, మన మహేష్ బాబు గారి చూసే ఉంటుంది, అయినా లేదా కొండారెడ్డి బురుజులోనే వెళ్ళి చేశారు అక్కడ. ఆయన వెరీ నచ్చిన లొకేషన్స్కి ఆయన చాలా ఇది కదా, మీకు మన జీన్స్లో కూడా మొత్తం అన్ని 7 వండర్స్ చూపెట్టారు. అండ్ ఇన్సిడెంట్లీ ఆయనకి ఏంటంటే రాజమండ్రి బాగా సెంటిమెంట్ ఆయనకి. మీకు ఏ సినిమానో ఒక్కటన్నా ప్లాన్ చేస్తారు, రాజమండ్రి ఏ లాంగ్వేజ్ అన్న, తమిళ్ మూవీ అన్నా కంపల్సరీ రాజమండ్రిలో ఆయన ప్లాన్ చేస్తారు శంకర్ గారు. ఆ ప్రాసెస్లోనే ఒకే రోజు షూటింగ్, ఒక రోజు అంటే లైక్ టైం ఎక్కువ పట్టింది, షార్ట్ పెద్ద ఉండదు, ఒక షార్టే గోదావరి నదిలో లైక్ మధ్యలో గోదావరి ఫ్లో అవుతుంటాయి కదా, అక్కడ ఏంటంటే మధ్యలో లంకలు ఉంటాయి. అంటే ఈ సమ్మర్ టైం మొత్తం లివర్ కంప్లీట్ ఫ్లో అవుతుంది కదా, మధ్యలో లంకల్లా ఫామ్ అవుతుంది, ఇసుక లంకలు ఫామ్ అవుతుంది. దాని మీద వాటర్ కనబడాలి, శాండ్ కనబడాలి, వెనకాలేమో బ్రిడ్జ్ కనబడాలి, గోదావరి బ్రిడ్జ్, ట్రైన్ వెళ్తుండాలి. ఆ షార్ట్ కోసం వెయిట్ చేసి చేశారంట. ఒక చాలా కీ అంటే ఒక షార్టే అది. 8,000 మంది జూనియర్స్ పెట్టుంటారు. ఆ రోజు ఏంటిది, ఇటు రాజమండ్రి నుంచి కొంతమందిని పంటలు అంటారు, ఫ్లాట్ సర్ఫేస్ పడవలు కాకుండా కొవ్వూరు సైడ్ నుంచి కొంతమంది అలా తీసుకొచ్చి వాళ్ళు క్రౌడ్ మూమెంటే టైం పట్టిస్తుంది, అంత ఇదిగా ఉంటారు. సో అలాంటి ఒకటి ఉంది. అలాగే ఏంటంటే ఓల్డ్ సిటీలో చాలామంది డేర్ చేయరు, అంటే లైక్ రిస్క్ ఫ్యాక్టర్ అలా చేస్తే ఎర్లీ మార్నింగ్స్ పెట్టించుకుంటారు, ఏమైనా ఉన్నాయి మనం చూస్తాం. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో చేస్తుంటారు, మన మురిగి చౌక్ ఇవన్నీ అక్కడ చేస్తుంటారు. ఓల్డ్ సిటీ డైరెక్ట్ చార్మినార్లో వెళ్ళి చేయడం జరిగింది, అలాగే వైజాగ్ బీచ్లో చేశారు. సో ఆ పర్టికులర్ దీనికి కొన్ని ప్లేసెస్ కమిటీ చూపెట్టాలి. సో అలాగే ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళి చేయడమే జరిగింది అనమాట. అండ్ నాది ఆయనతో కాంబినేషనే కొద్దిగా ఇది కూడా మంచి క్యారెక్టర్, అంటే నెంబర్ ఆఫ్ సీన్స్ ఎక్కువ ఉండదు కానీ మేబీ 1 or 2 or 3 సీన్స్ ఉంటాయి, బట్ ఆయనతోనే కాంబినేషన్. సో మీ క్యారెక్టర్ ఏంటి సార్ గేమ్ చేంజర్లో? క్యారెక్టర్ ఆయనతో రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో ఉండిపోతుంది. అవన్నీ మాక్సిమం ఏంటంటే మెయిన్ హీరో కాంబినేషన్స్ అయినా అవుతున్నాయి ఆయనతో కాంబినేషన్. ఆయననే కాదు ప్రైమరీ కాంబినేషన్ ఉన్న టీంలో ఉన్న వాళ్ళందరూ, అంటే లైక్ మెయిన్ ప్రైమరీ కాస్ట్ అంతా ఉన్నారు దాంట్లో. శ్రీకాంత్ గారు ఉన్నారు, అంజలి గారు ఉన్నారు, సముద్రకన్ గారు ఉన్నారు, రాజీవ్ కనకాల గారు ఉన్నారు. సో మెయిన్ ప్రైమరీ కాంబినేషన్లోనే ఉందన్నమాట. సో ఆయనకి నాకు కూడా కొద్దిగా కౌంటర్ ఉంటుంది. సో క్యారెక్టర్ అంటే జస్ట్ క్యారెక్టర్ అంతే. అంటే కొన్ని ఇంకా మనకి ఇంకా దీంట్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ అవర్ లిమిటేషన్స్. చెప్తాను కదా, నేను ఎథిక్స్ ఫాలో అవుతా. ఓకే, అంటే అదే అందరిని అడుగుతా, మన పరిధి అంతవరకు మనం మాట్లాడాలి అంతే. ఓకే. సో విశ్వంబర ఎలా ఉండదు? విశ్వంబర ఆల్రెడీ అయింది. విశ్వంబర కూడా లైక్ అంటే లైక్ టూ సీన్స్ చేశాను. ఎందుకని అది పోస్ట్ పోన్ అవ్వడానికి రీజన్? అది నాకు తెలియదు, హార్డ్నెస్లో వేయలేదు. అంటే మేబీ ఏంటంటే లైక్ యాక్చువల్గా ముందు పొంగల్కే అనుకున్నారు. ఇలాంటి ఇప్పుడు మనకి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏంటంటే వేర్ విఎఫ్ఎక్స్ ఇస్ ఇన్వాల్వ్, మనం చెప్పలేం, మనం ప్లాన్ చేస్తాం కానీ టైంకి అవ్వదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రామిస్ చేసిన డేట్ మిస్ చేశారు, ఇవన్నీ పక్కన పెడితే అవుట్పుట్ ఈస్ వాట్ దట్ ఈస్ మ్యాటర్. సో వెయిట్ చేసినా దాని తగ్గ అవుట్పుట్ వస్తుంది అనమాట. అది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మా కోసం ఇచ్చినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అప్కమింగ్ 7 to 6 మూవీస్ ఉన్నాయి, 6 to 7 మూవీస్ దాదాపు. సో వాటన్నిటికీ ఆల్ ద బెస్ట్ సార్. పుష్ప 2 హిట్ అవ్వాలనుకుంటున్నా, ఫియర్ హిట్ అవ్వాలనుకుంటున్నా. అలాగే ఒకటి ఉండాలండి, అందరూ అదే చెప్పారు, ఒక పాజిటివ్ దీంతో అనుకోవాలి. మనం చేసిన సినిమానే కాదు, అన్ని సినిమాలు ఏదో అంటారు చూసారా, అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అన్నట్టు. అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడితేనే మీకు ఇప్పుడు నేను ఇవాళ ఒక సినిమా ఆడైనా వేరే సినిమా ఆడకూడదు అనే కాన్సెప్ట్ కాదు. అన్ని ఆడితేనే, ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొడక్షన్ హౌస్ నేను చేయలేదు, అది ఆడింది అనుకోండి, వాళ్ళు ఇమీడియట్ గా ఇంకోటి స్టార్ట్ చేస్తారు కదా, దాంట్లో నేను ట్రై చేసుకోవచ్చు కదా, ఆ థింకింగ్ ఉండాలి. ఇప్పుడు మనం చేసినవే ఆడాలి అని ఎక్కడ చాలా మంది అదే మాట్లాడారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ కూడా ఫంక్షన్స్ లో అదే మాట్లాడతారు, అన్ని సినిమాలు ఆడాలి, అప్పుడే ఇండస్ట్రీ రొటేషన్ అవుతుంది. ఏదో ఒక సినిమా ఆడి పెద్ద సినిమా ఆడేసి చిన్న సినిమాలు, అందులోకి పెద్ద వాటిని చిన్న సినిమాలు ఆడాలి. చిన్న సినిమాలు ఎందుకంటే నాకు స్వార్థం ఉంది దాంట్లో, అంటే నేను పర్సనల్గానే కాకపోయినా ఇప్పుడు నేను ఏదైతే యూనియన్కి ప్రెసిడెంట్గా ఉన్నానో, సో మా యూనియన్ మెంబర్స్ అందరికీ ఏంటంటే పెద్ద సినిమాల్లో పిలుస్తారు కానీ అంత ప్రామినెంట్ క్యారెక్టర్స్ దొరకవు. ఎందుకంటే పెద్ద సినిమాలు ఆల్రెడీ ప్యాడింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు, సో స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ కొద్దిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే చిన్న సినిమానే. చిన్న సినిమాలోనే ప్రాపర్ సాలిడ్ డైలాగ్ విత్ డైలాగ్స్ అన్ని పడతాయి కాబట్టి, సో డెఫినెట్లీ చిన్న సినిమా బాగుండాలి. సో ఆబ్వియస్లీ ఎప్పుడు ఏంటంటే కింద బేస్ ఫౌండేషన్ బాగుంటేనే సాలిడ్గా ఉంటుంది ఏదైనా. ఇప్పుడు బాగుంటుంది, పాత రోజులు వస్తాయి మన సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో చూసారు కదా, ఇది ఒక ఫుల్లీ ఫన్నీ ఇంటర్వ్యూ విత్
శుభోదయం సుబ్బారావు గారు అనమాట. సో మనకి చాలా విషయాలు అయితే చెప్పారు. పుష్ప 2 గురించి కూడా చాలా మనకి హింట్లు అయితే ఇచ్చారు. అవి మీకు వీడియోలో చూడండి. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.